కాంట్రవర్సీకే కేర్ ఆఫ్, కాంట్రవర్సీకే కజిన్ ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఈరోజు మన బీఫే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఎప్పటి వరకు ఎవరికి చెప్పలేనటువంటి నిజాన్ని ఈరోజు మనం చెప్పించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం. లాంగ్ టైం. అవును సార్, ఒక 1.5 year అవుతుందా సార్? 1.5 year అవుతుంది. ఎలా ఉన్నారు సార్? మేడం ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. పాప బాగుంది, మేడం బాగున్నారు, బాబు బాగున్నాడు. హ్యాపీ, అంత హ్యాపీ, అందరూ హ్యాపీ. సార్ చెప్పండి, కాంట్రవర్సీకే కేర్ ఆఫ్ నట్టుకుమార్, ఇది నిజం మీరు ఒప్పుకుంటారా? మీరు అవునన్నా కాదన్నా ఇది నిజమని మేము అంటున్నాం, దీనికి ఏమంటారు మీరు? ఎస్ ఆర్ నో? నేను నిజం మాట్లాడడంలో అంటే నిజం మాట్లాడతాం కాబట్టి కాంట్రవర్సీ అవుద్ది. నిజం మాట్లాడటానికి చాలా మందికి భయపడతారు కాబట్టి అది కాంట్రవర్సీ అనుకుంటారు. కానీ నేను మాట్లాడేది నిజం, అది కరెక్ట్. ఆ కరెక్ట్ నిజం అనేది కాంట్రవర్సీ వస్తుంది. నేను ఇప్పుడు అయ్యా సరేనా అంతేకా అంటే అది కరెక్ట్. కానీ అది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని కొండ బద్దలు కొట్టినట్టు నిజం చెప్తాం కాబట్టి అది కాంట్రవర్సీ అంటారు. మాట్లాడితేనే కాంట్రవర్సీయా, లేకుంటే కాంట్రవర్సీలోకి ఆ సబ్జెక్ట్ లోకి మీరు దూరతారా? ఏముండదు, నేను నిజం మాట్లాడితే అది కాంట్రవర్సీలో ఉంటారు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే అది అబద్ధం మాట్లాడుతుంది, ఇది అబద్ధం ఇది నిజం అని మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే 9 మంది వచ్చి అది వచ్చి అబద్ధాన్ని అబద్ధం అంటారు. నేను అది నిజం అని చెప్పేటప్పటికి వస్తేప్పటికి ఏమవుతుందంటే షాక్ అవుతారు. అందుకే నట్టుకుమార్ కాంట్రవర్సీలు అంటారు. నట్టుకుమార్ కాంట్రవర్సీలు కాదు, 9 మంది కాంట్రవర్సీలు, నట్టుకుమార్ కరెక్ట్. అది నట్టుకుమార్ కరెక్ట్ అని మీకు తెలుసు, మొత్తం 50 ప్రపంచం తెలుసు, ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్కి తెలుసు, అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్కి తెలుసు, ప్రతిపక్ష నాయకులకి తెలుసు, మాట్లాడేది కరెక్ట్ అని సినిమా ఇండస్ట్రీకి తెలుసు, సినిమా పెద్దలకి తెలుసు. నేను మాట్లాడే దాంట్లో కరెక్ట్ ఉంటుందని చాలామంది ఒక మాట అంటుంటారు పెద్దలు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు అవ్వచ్చు, పెద్ద నట్టుకుమార్ నేను అందరి ఇంటర్వ్యూలో చూస్తాం, కానీ కరెక్ట్గా నీ ఇంటర్వ్యూ చూస్తేనే మాకు క్లారిటీ వస్తుంది, కలెక్షన్స్లో నాటిలోనే అంటారు. మరి దేనికంటారు అంటే నీ ఇంటర్వ్యూ చూస్తేనే అది నిజం అంటే అది నిజమని నమ్ముతున్నారు. కాబట్టే అంత పెద్ద హీరోలు కూడా, అంత పెద్ద పొలిటికల్ లీడర్స్ కూడా ఇది కరెక్ట్ అని అంటారు. అంటే నాకు తెలిసి ఏ నిర్మాత కూడా కాంట్రవర్సీలోకి వెళ్ళరు, దూరరు. కానీ నట్టుకుమార్ గారు మాత్రం కాంట్రవర్సీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. కాంట్రవర్సీతో ఫ్రెండ్షిప్ చేయట్లే. నా నిజాయితీ అనేది మా ఫాదర్ నాకు నేర్పించింది ఏంటంటే, ఫస్ట్ ఏం చెప్పాడంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, నువ్వు కష్టపడి సంపాదించుకో, ఎదుటివాడి స్వార్థంతో నువ్వు తీసుకొని సంపాదించుకోకు. రెండోది ఎదుటివాడి దగ్గర చేతులు కట్టుకొని నించోకు, నీది నిజమైనప్పుడు నువ్వు నిజాయితీగా బతుకు అన్నాడు. అంటే ఇవన్నిటికి నిజాయితీగా బతకటానికి, నిజాయితీగా నిలబడటానికి మనం చేతులు కట్టుకొని నిలబడకుండా బాగున్నారా సార్ అని చెప్పేసి సలాం కొట్టకుండా ఉండటానికి ఇవన్నీ మన నిజాయితీ అంటేనే కాంట్రవర్సీలు. కాంట్రవర్సీ అంటే నిజాయితీ అంతే. బతకటానికి వచ్చిన వాళ్ళని, బతుకు నేర్చుకునే వాళ్ళకి మనం లాలోచిపడి బతకాలి, జీవితాంతం లాలోచిపడి బతకాలి. ఆ లాలోచి నేను చేయలేదు, నేను చెయ్యను. ఏ రోజు లాలోచి చేస్తుంటే పెద్ద హీరోలతో సినిమా చేసేవాడిని, లాలోచి చేస్తుంటే ఈరోజు సంపాదన కంటే ఇంకెక్కువ సంపాదించేవాడిని. ఒక ఆఫీస్ బాయ్ నుంచి వచ్చి ఈరోజు నేను 100% సెటిల్డ్. నా పిల్లలు కానీ నేను కానీ మొత్తం టోటల్గా బెంజ్ కార్తో సైతం, నా ఇల్లులతో సైతం హ్యాపీగా నా పిల్లలు, నా మనవలు బతకడానికి కూడా నేను సంపాదించుకున్నా. కానీ ఇంకా ఎక్కువ సంపాదించగలను చేతులు కట్టుకొని నించుంటే. కానీ ఆ చేతులు కట్టుకొని నించున్న పాపం కూడా నాకు అవసరం లేదు. నేను కష్టపడి సంపాదించిందే నాది గొప్పది అనుకున్నాను. నా డబ్బు నేను వదలను, ఎదుటి వాళ్ళ డబ్బు నాకు వద్దు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించారని ఒక టాక్ ఉంది. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు సంపాదించారు నట్టుకుమార్? నేను కొన్న స్థలాలు పెరిగాయి, దాంట్లో తప్పే ఉంటుంది. అసలు ఎంత ఉండొచ్చు అంటారు? ఎంత ఉండొచ్చు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇప్పుడు నేను కొన్న స్థలం ఇన్కమ్ ట్యాక్స్లో ఏదైతే చూపిస్తున్నామో ఆ రోజు 2003లో 740 రూపాయలు కొన్నాం గజం, ఈరోజు 1,00,000 రూపాయలు అయ్యింది. ఒక ఎకరం పొలం ఆ రోజు 4 లక్షలు కొంటే ఈరోజు 5 కోట్లు అయింది. ఒక బిల్డింగ్ 2 కోట్లు కొంటే ఈరోజు 15 కోట్లు అయింది. ఒక బిల్డింగ్ 4 కోట్లు కొంటే ఒక 20 కోట్లు అయింది. అంటే రేటు పెరిగింది. మనం భూమిని నమ్ముకున్నాను, నేను సినిమాని నమ్ముకున్నాను, భూమిని నమ్ముకున్నాను. సినిమా నాకు అన్యాయం చేయలేదు, భూమి నాకు అన్యాయం చేయలేదు, కనుక నేను నిలబడ్డాను. నేను కష్టాల నుంచి వచ్చాను కాబట్టి నా తల్లిదండ్రులు ఇచ్చింది నేను ఏదో కాస్త కూస్త నాకు జన్మని ఇచ్చారు. వాళ్ళు ఒక ఎంప్లాయీస్గా వాళ్ళు నాకు ఏమి ఇవ్వలేకపోయినా నేను నా పిల్లలు వచ్చేటప్పటికే గోల్డ్ స్పూన్తో, అంటే బెంచ్ కార్లోనే వాళ్ళు పుట్టేటప్పటికే బెంచ్ కార్లు ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ రేపు ఉదయం పోకూడదు, ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో నేను సినిమాలు ఆపడానికి కానీ, వ్యాపారం ఆపడానికి కానీ, జాగ్రత్తగా ఆచితూచి వ్యాపారం చేయడానికి కానీ, నా పిల్లల్ని, నా ఫ్యామిలీని
నిలబెట్టుకోవడం కోసం నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశం. ఎందుకంటే నా తోటి ప్రొడ్యూసర్లు చాలామంది ఇబ్బందులు పాలయ్యి 5,000 పెన్షన్కి ఎక్కడైతే పెట్టుకుంటున్నారో ఆ పరిస్థితి ఈ చెయ్యి ఇంకొకరు చాపుకోకూడదు, ఈ చెయ్యి 10 మందికి పెట్టాలనే ఆలోచనతోనే నేను ఫుల్ స్టాప్ పెట్టాను. నా పిల్లలు ఆల్రెడీ బిజినెస్ చేసుకుంటున్నారు. పాప మ్యారేజ్ అయిపోయింది, పాప మ్యారేజ్ కూడా మీరు వచ్చారు. పాప మ్యారేజ్ అయిపోయింది, చక్కగా హ్యాపీగా ఉన్నారు, ఇద్దరు బిజినెస్లోనే ఉన్నారు, హ్యాపీగా ఉంది. బాగానే సంపాదించానని చెప్తున్నారు కానీ ఎన్ని కోట్లు సంపాదించారని అడిగితే 10 మందికి, అది కాదు 10 మందికి పెట్టేటంత సంపాదించాను అంతే. ఒకరిని అడిగే స్థాయిలో లేకుండా 10 మందికి పెట్టే స్థాయిలో మీరు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత అంటే ఇండస్ట్రీ ప్రజలకు ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? ఇండస్ట్రీ ప్రజలకు ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ ప్రజలకు ఏం చేయలేదు. ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీని రండి అని ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నాడు. కాకపోతే ఏంటంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే, లోకేష్ గారు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే, బాలయ్యబాబు గారు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. కాకపోతే 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళలేదు. అంటే వెళ్ళలేదు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, తీసుకురాలేదా, ఆంధ్రప్రదేశ్లో డెవలపింగ్ చేయాలని ఆలోచన లేదు, నాకైతే తెలియదు. కానీ ఈసారి మాత్రం డెవలపింగ్ చెయ్యాలి, ఆంధ్రప్రదేశ్ తరలి రావాలని కోరడం జరిగింది. దాని ప్రకారం మన బాలయ్య బాబు గారు ఏదో షూటింగ్ కూడా అక్కడే పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రండి అని అందరూ, దుర్గేష్ గారు కూడా రమ్మని అడుగుతున్నారు. కానీ అది అలా కరెక్ట్ కాదు. దానికి ఏంటంటే ఒక ఎఫ్డీసీ కమిటీ వేశారు, ఎఫ్డీసీ చైర్మన్ వేశారు. మీరు ఎఫ్డీసీ చైర్మన్, ఎఫ్డీసీ కమిటీని వేసేటప్పుడు సమాజ వర్గాలు కాదండి, కులం కాదు. కులం మనకు అన్నం పెట్టదు. కష్టపడే వాళ్ళు, మన పరిశ్రమలు తీసుకొచ్చే వాళ్ళు, మన ఇండస్ట్రీని నిలబెట్టే వాళ్ళు, ఇండస్ట్రీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వారధుగా ఉండి ఆ రాష్ట్రంలో మన ఇండస్ట్రీని కాపాడి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అక్కడ ఏదైతే 68% రెవెన్యూ ఇస్తున్నారో దానికి తగ్గట్టు ప్రజలకు అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు, అక్కడ ఇన్కమ్ వచ్చేటట్టు, టూరిజం పెరిగేటట్టు చేయగలిగిన వాళ్ళు పెట్టాలి. అంటే నేను అడుగుతుంది ఏంటంటే ఇక్కడ మనం సామాజిక వర్గ సమీకరణలో కాదు, పని చేసే వాళ్ళకి అని అడిగిన వాళ్ళు పని చేయరా అంటే నేను అంటలే అలాగా. అక్కడ ఎందుకంటే ఇప్పుడు క్రిటికల్ పొజిషన్లో మనం ఉన్నాం. ఇప్పుడు అంబానీ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు నేను వెళ్ళగలుగుతానా? నేను వెళ్ళలేను. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళాలి. ఈరోజు ఇంటర్నేషనల్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలాగెళ్తారు? అలాగే పరిశ్రమలు తీసుకురావాలంటే, ఈరోజు స్టూడియోలకు తీసుకురావాలంటే, పెట్టుబడులు తీసుకురావాలంటే అలాంటి వాళ్ళని పెట్టాలి అని నా ఉద్దేశం, వేరే ఉద్దేశంగా. బాలయ్య బాబు గారు పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అన్ని దగ్గర కులమే తిరుగుతుంది. కాదు, అది కరెక్ట్ కాదు. ఏ కులాలతో రావు. ఈ కులాలు రాజకీయాలు మానేస్తేనే మనం బాగుపడతాం. కులాల రాజకీయాలు ఉండకూడదు. కష్టపడేవాడికి పోస్ట్ ఇవ్వాలి, కష్టపడి పని చేసేవాడికి పోస్ట్ ఇవ్వాలి. ఈజ్ అ వర్క్, నాట్ ఓన్లీ ఈజ్ అ పొలిటికల్ పోస్ట్ చేసి మనం ఏదో పేపర్లు ఏమంటారు ముందు బోర్డు పెట్టుకొని మనం తిరిగేసి 4 గన్మ్యాన్లు వేసుకొని తిరగడం కాదు. ఆ పోస్ట్ మనం ఏంటంటే ఏం చేస్తున్నాం, బాధ్యత ఏంటి, అక్కడ మనం వాళ్ళు ఇచ్చిన పోస్ట్కి మనం ఏం ఉపయోగిస్తున్నాం, రాష్ట్ర ప్రజలు మనకు వేసిన ఓట్లకి మనం ఏం సాధించగలుగుతున్నాం, అక్కడ మనం ఎంత పెట్టుబడులు తేగలిగాం, సినిమా ఇండస్ట్రీని ఎంత దాకా తేగలిగాం. నేనేమంటే 100% రాత్రి అవ్వదు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, మాకు స్థలాలు కావాలి. ఎందుకు ఇవ్వాలి మీకు స్థలం? మాకు ఇల్లులు కావాలి. మీకు ఎందుకు ఇస్తాం? 81లో ఇల్లు ఇచ్చారు. ఎంతమంది ఫిలింనగర్లో సినిమాలు తీశారు? ఫిలింనగర్లో 81లో చెన్నారెడ్డి గారు ఇచ్చిన ఇంట్లో ఈరోజు ఫిలింనగర్లో తీసిన వాళ్ళు ఎవరైనా అప్పుడు సినిమా తీసారా? ఎవరైనా అప్పుడు దాంట్లో ఉన్నారా? 10% కూడా లేరు. 90% సెటిల్ అయ్యారు వచ్చి. అంటే మీరు సెటిల్ అయిన వాళ్ళకి మీరు ఇవ్వడం కాదండి, సినిమా తీసిన వాళ్ళకి, డబ్బింగ్ చెప్పిన వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి, అలాగే మనం సినిమా షూటింగ్స్ చేసే వాళ్ళకి, అంటే డైరెక్టర్ కానీ టెక్నీషియన్ ఈజ్ అ రన్నింగ్ టెక్నీషియన్. అంటే మనకు వాళ్ళ వల్ల ఇన్కమ్ వస్తుంది, మనకు వాళ్ళ వల్ల డబ్బు వస్తుంది, మనకు వాళ్ళ వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వాళ్ళ వల్ల టూరిజం పెరుగుతుంది. అప్పుడు మనం అలాంటి వాళ్ళకి మనం ఏం పెట్టుబడి ఇచ్చినా, మనం వాళ్ళకి ఏమి ఇచ్చినా ప్రాయిదా ఉంటుంది. అంటే మీరు ఒక ఇల్లు ఇస్తే చక్కగా ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయానుక, ఇక్కడ సెటిల్ అయ్యారు, ఒక ఇల్లు తీసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి ఒక ఇల్లు మళ్ళీ ఇక్కడ స్టూడియో కట్టారు, మళ్ళీ అక్కడ ఒక స్టూడియో కడతారా?
ఇది కాదు. మీకు స్టూడియోకి స్థలం ఇవ్వాలి కదా, 5 సంవత్సరాల లోపల స్టూడియో కట్టి ఎంత మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నారు, మీకు మీరు ఎంతమంది పెట్టుబడి పెట్టారు, ఎంతమంది మనకి గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, అలాగే డబ్బింగ్ థియేటర్ కట్టారు కదా, ఆ డబ్బింగ్ థియేటర్ మీరు 5 సంవత్సరాలు ఎంత రన్ చేశారు, ఎలా రన్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, దానికి మనం ఏమి ఇవ్వాలి అంటే ఇట్స్ 5 years అండ్ టైం పీరియడ్ ఇవ్వాలి. అంటే మనం ఈ షూటింగ్ చేస్తున్నారు, రేట్లు అడుగుతున్నారు కదా, రేట్లు అడుగుతున్నప్పుడు 30% షూటింగ్ చేయాలని ఎందుకు అనగట్లే, 30% మా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని అడగట్లే. ఆ మాట్లాడితే ఏమడుగుతారంటే షూటింగ్స్ చాలా జరుగుతున్నాయి, టూరిస్టులు చాలా మంది వస్తారు, టూరిస్టులు వచ్చి షూటింగ్ చేసుకొని వెళ్ళిపోతే అక్కడ బఠానీలు వాళ్ళు బతుకుతున్నారు కాదు. మన శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. మనం పుట్టకముందు, నేను పుట్టకముందు, స్వతంత్రం రాకముందు విశాఖపట్నం, ఆల్రెడీ తిరుపతి, కోనసీమలు, తలకోన, మదనపల్లి, విజయవాడ, రాజమండ్రి, అన్ని దిక్కులో ఎన్నో షూటింగ్లు జరిగాయి, అరకు, అలాంటి దాంట్లో ఎన్నో షూటింగ్లు జరిగాయి. ఈ రోజు షూటింగ్లు అప్పుడు టూరిస్టులాగే వచ్చారు చెన్నై నుంచి, ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాం అంటే ఇది ఎంత దాకా కరెక్ట్? మనమేం అడుగుతున్నాం, 2 రాష్ట్రాలుగా విడిపోయాం, అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నాం. అన్నదమ్ములుగా కలిసి ఉంటేప్పుడు షూటింగ్స్ ఇక్కడ జరగాల, అక్కడ జరగాల. మీకు అక్కడ 68% రెవెన్యూ వస్తుంది, ఆ రెవెన్యూ వచ్చేటప్పుడు మనం అక్కడ ఉన్న ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలా, అక్కడ ఉన్న ట్యాక్స్లు కట్టాలా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా. తెలంగాణలో చెయ్యండి, ఆంధ్రాలో కూడా చెయ్యండి, తెలంగాణలో ఉండండి, ఆంధ్రాలో కూడా స్టూడియోలు కట్టండి, తెలంగాణలో ఉండండి, ఆంధ్రాలో కూడా షూటింగ్ చెయ్యండి. ఇక్కడి నుంచి మీరు బండి బలగం వేసుకొని వెళ్ళిపోయి షూటింగ్లు చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మీరేదో టూరిజంగా చేసి కాస్త కోస్తా మేము ఎంతమందికి మేము ఉపాధి ఇచ్చాం, ఉపాధి కాదు అది. టూరిస్టులు మీలాగే అందరూ టూరిస్టులు వస్తారు, బస్సు వస్తుంది, బస్సు వెళ్తుంది, ట్రైన్ వస్తుంది, ట్రైన్ వెళ్తుంది, అది కాదు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రంలోనే కాదు కదా, కేంద్రంలో కూడా చాలా కీలకంగా ఉన్నారు. అంటే మీరు అసలు ఆయన్ని కలిసారా, ఆయనతో మాట్లాడారా, ఈ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారా, లేకుంటే మీ కొట్లాట అంతా కూడా ఈ మీడియా ముందేనా? లేదు, మొన్న నేను ఓపెనింగ్లో కూడా కలిశాను, ఓపెనింగ్లో కూడా మాట్లాడాను, చిరంజీవి గారు ఓపెనింగ్కి వెళ్ళాను, చిరంజీవి గారు ఓపెనింగ్లో కూడా పవన్ కళ్యాణ్కి కలిశాను, మాట్లాడాను. నేను ఎప్పటికప్పుడు మెయిల్ రూపంగా పంపిస్తానంటే ఇప్పుడు ఒక్కటి ఉందమ్మా, రోజుకి వెళ్ళి కలిసి రోజుకి ఇబ్బంది పెట్టి రోజుకి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిను లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కలడం కాదు. ఏదైనా ఇప్పుడు మీడియా రూపంగా కొన్ని ఏంటంటే అక్కడ కూర్చునేటప్పుడు ఆ టైం ఈజ్ వాల్యుబుల్ వాళ్ళది, ఆ టైంను మనం పాడు చేయకుండా మనం మీడియా రూపంగా ఇవ్వచ్చు, లేకపోతే మెయిల్ రూపంగా ఇవ్వచ్చు, లెటర్ రూపంగా ఇవ్వచ్చు. ప్రతిదీ కూడా నేను మెయిల్ రూపంగా, లెటర్ రూపంగా ఇస్తాను, చిరంజీవి గారికి ఇస్తాను, అలాగే నేను బాలయ్యబాబుకి ఇస్తాను, వాళ్ళకి అందరికీ కూడా నేను లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. అంటే వీళ్ళందరినీ కలిసాను అంటున్నారు కదా, చిరంజీవి గారిని కలిసారు, పవన్ కళ్యాణ్ గారిని కలిసారు, వీళ్ళని అడిగి చేయించుకోవచ్చు కదా. ఎవరితోని ఇప్పుడు సమస్యలు ఏమైతే ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మీకు ఏం సమస్యలు ఉన్నాయో వాళ్ళు అడిగి చేయించుకోవచ్చు. అంత బేగా అయిపోతే పని ఈ రోజు రాష్ట్రం సస్యామలంగా ఉంటుందిగా, అంతే అంటారా? అడిగిన వెంటనే పని అయిపోతే ఈ రోజు రాష్ట్రంలో కరువు ఎందుకు ఉంటుంది, ఈ రోజు రాష్ట్రంలో అప్పుల పాలు ఎందుకు ఉంటాము, రాష్ట్రంలో కష్టాలు ఎందుకు ఉంటాయి? అడగందే అన్నమైన అన్నం పెట్టదు. అడుగుతూ ఉంటే 10 పనుల్లో ఒక పని చేస్తుంటారు. మన సబ్ కమిటీ ఉంది, సబ్ కమిటీలో మేము అడగాల్సినవన్నీ అడిగాము ఛాంబర్లో, ఇప్పుడు 1-2 చిన్న వాళ్ళకి వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ నట్టికుమార్ సొంతానికి కాదు, ఇది నట్టికుమార్ స్వార్థానికి కాదు, ఇది మొత్తం రాష్ట్ర ప్రజలకి సినిమా ఇండస్ట్రీకి 2 కలిపి మనకు కావాల్సింది అడుగుతున్నాం. ఇప్పుడు చాలా మంది అడగవచ్చు, మీరు ఎవరు అడగట్లేదు మీకేటి బాధ అని. నేను ఆ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తిగా, ఆ విశాఖపట్నం వాసిగా, నేను ఒక కంటెస్టింగ్ ఎమ్మెల్యేగా, ఈజ్ అ ఓల్డ్ పొలిటికల్ లీడర్గా, యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా, నాట్ ఓన్లీ 90 యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ, సుధీర్ కుమార్ గారి టైంలో నేను జాయింట్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ స్టేట్, అంటే ఉమ్మడి రాష్ట్రంలో. నేను అలాగే కాంగ్రెస్ పార్టీ, నేను పెరిగింది కాంగ్రెస్, పుట్టింది కాంగ్రెస్, నేను ఇప్పుడు కాంగ్రెస్లో లేకపోయినా కానీ నేను రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్నే, అవునన్నా కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్నే, దాంట్లోకి వచ్చినే లేదు. నేను ఎవ్వలన్నా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. అలాగే నేనేమంటున్నా, ఇప్పుడు మనకు సినిమా ఇండస్ట్రీ అనేది 2014 నుంచి ఎందుకు మన ఆంధ్రప్రదేశ్కి కొంత అంటే నేనేమంటాను, రాత్రి తరలి వెళ్దాం. 81లో అయితే 96కి సెటిల్ అయ్యాం. అలా రాత్రి కాకుండా కొంత ఇప్పుడు రామానాయుడు స్టూడియో కట్టింది రాజశేఖర రెడ్డి గారి టైం, విశాఖపట్నం. తర్వాత ఒక స్టూడియో కట్టామా, తర్వాత ఒక డబ్బింగ్ థియేటర్ పెట్టామా, తర్వాత మొత్తం టోటల్ ఒక ఫెడరేషన్ వచ్చిందా, ఒక కార్మికుడికి ఉద్యోగం ఇచ్చామా, మనం అలా ఒక్క షూటింగ్ వేసాను, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసామా. ఇప్పుడు ఇక్కడ షూటింగ్కి వెళ్ళాలి, నేనే వెళ్ళాలి. ఇప్పుడు నేనేం అడుగుతాను, షూటింగ్కి వెళ్ళాలి అంటే అప్పుడు నేను ఫ్లైట్కి వెళ్ళిపోయి దిగితే అక్కడ అన్నీ ఉండేటట్టు ఉండాలి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అవుట్డోర్ యూనిట్ లేదు, డబ్బింగ్ థియేటర్ లేదు, రీరికార్డింగ్ థియేటర్ లేదు, స్టూడియో లేదు, సింగిల్ విండో పథకం ఉంది. మీరు షూటింగ్ చేసేయండి అంటే మేము రోడ్డు మీద వెళ్తూ కెమెరా మీద తీసుకుని షూటింగ్ చేయలేంగా. కరెక్ట్.
కనుక అన్నీ మనం డెవలప్ చేయాలంటే మీరు ఇప్పుడు రాత్రి నేను గవర్నమెంట్ని చేయమని అడగట్లే. గవర్నమెంట్ చెన్నైలో జయలలిత గారు కట్టినట్టు మీరు ఒక స్టూడియో కట్టండి, అమరావతిలో ఒక స్టూడియో కట్టండి, మీరు రాజమండ్రిలో ఒక స్టూడియో కట్టండి, లేకపోతే మీరు ప్రోత్సహించండి, ఇవన్నీ కట్టండి. స్థలాలు ఇవ్వడం కాదు నేను అంటే, స్థలాలు ఇప్పుడు చెప్పే కదా, స్థలాలు ఇవ్వడానికి వస్తే వాళ్ళు సెటిల్ అవ్వడానికి వస్తారు. ఇప్పుడు నాకైనా స్థలం, నాకు అవసరం స్థలం, నాకు విశాఖపట్నంలో స్టూడియో కట్టగల దమ్మున్న మగాడు నేను స్టూడియో కట్టాలంటే నాకు సొంత స్థలమే ఉంది. నా సొంత స్థలంలోనే నేను స్టూడియో కట్టుకుంటా, నా సొంత స్థలంలో డబ్బింగ్ థియేటర్ పెడతా, నా సొంత స్థలంలోనే అన్ని పెట్టుకుంటా. నాకు గవర్నమెంట్ స్థలం అవసరంలా, నాకు గవర్నమెంట్ వద్దు, నాకు గవర్నమెంట్ స్థలం ఇచ్చి గవర్నమెంట్ ప్రోత్సహిస్తే నేను రాను. నేను తెలంగాణలో ఉన్నాను, నేను సినిమా ఇండస్ట్రీలో అంటూ పెట్టుకుంటే నా సొంతం పెడతాను నేను. కానీ ఎందుకంటానంటే మీకు ఇప్పుడు నేను డెవలప్ అయిన తర్వాత నాకు సబ్సిడీ ఇవ్వండి, నేను మీకు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నానో చూసి నాకు సబ్సిడీ ఇవ్వండి. నాకు ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటి, మేము డెవలప్ అవ్వాలి, మేము పెట్టుబడి పెట్టాలి, మేము రన్నింగ్కి రావాలి, రన్నింగ్కి వచ్చిన తర్వాత మాకు కరెంటు బిల్ ఎంత సబ్సిడీ ఇస్తారు, మాకు మొత్తం టోటల్గా అక్కడ ఉన్న రాయితీలు ఎంత సబ్సిడీ ఇస్తారు, మాకు ఏ విధంగా షూటింగ్ జరుగుతుంటే మాకు ఏ విధంగా ప్రోత్సహిస్తారని మీరు చెప్పండి. అంటే అక్కడ మేము మిమ్మల్ని ఆశించి రావడం కాదు, మాకు మేముగా వచ్చి మాకు మేముగా పెట్టిన పెట్టుబడి పెట్టి మేము జనాలకు అక్కడ ఉద్యోగాలు ఇస్తే ఆ రోజు మీరు అయ్యో పలానా స్టూడియో కట్టారు, పలానా నట్టుకుమార్ కట్టాడు, పలానా రామానాయుడు గారు కట్టారు, పలానా చిరంజీవి గారు కట్టారు, పలానా పవన్ కళ్యాణ్ గారు కట్టారు, ఈయనకు మనం 100% ప్రోత్సహించాలి అని పెట్టాలి తప్ప, మీ ప్రోత్సహించింది మేము స్థలాలు ఇస్తే మేము వస్తాం, హాయిగా సెటిల్ చేసి బీచ్ రోడ్లో చక్కగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాం, అది కాదు. నేను ఇక్కడ ఉన్న సినిమా వాళ్ళని అడుగుతున్నాను, అక్కడ ఉన్న గవర్నమెంట్ని కూడా అడుగుతున్నాను. మీరు మాట్లాడితే ప్రతిపాదన అడుగుతారు ఏంటండి, ప్రతిపాదన కాదు, పెట్టుబడి పెట్టండి. అందుకే ఎఫ్డీసీ కరెక్ట్గా లేదు అని చెప్పా. ఎఫ్డీసీ రన్నింగ్ సినిమా వాళ్ళని పెట్టుంటే, రన్నింగ్ సినిమా వాళ్ళ నిర్మాతలను కానీ అక్కడ వేసుంటే, అక్కడ కష్టపడే వాళ్ళని వేసుంటే, ఆలోచన వాళ్ళని వేసుంటే, పెట్టుబడి తెచ్చే వాళ్ళని వేసుంటే మనకు అక్కడ డెవలపింగ్ అవుతుంది. మనకి ఇవ్వటానికి ఇప్పుడు ఈరోజు ఒక్కటమ్మా, మీరున్నారు, మీరు యాంకరింగ్ చేస్తున్నారు, యాంకరింగ్ అండ్ సీనియర్ అండ్ జూనియర్ అందరూ యాంకరింగ్ చేస్తారు, కానీ మీ యాంకరింగ్కే ఎందుకు లక్షల మంది చూస్తారు, మీరు కరెక్ట్గా చేస్తారని. అందుకని మన పని ఇచ్చే వాళ్ళకి ఆ పని చేసి ఆ పెట్టుబడి కరెక్ట్గా తెస్తారు. ఐఏఎస్లో కొంతమంది చాలా పేరు వస్తుంది, ఐపీఎస్లో కొంతమంది చాలా పేరు వస్తుంది, పొలిటికల్ లీడర్స్ చాలా పేరు వస్తుంది. నేనేమంటున్నా, మీరు ఎఫ్డీసీ పెట్టుబడులు తెచ్చేటట్టు ఉండాలి. ఇండస్ట్రీని తరలి వెళ్ళాలంటే మొత్తం రాత్రి రావడం కాదు. ఇది చాలామంది అపార్థం చేసుకుంటారు. కొంతలో కొంత షూటింగ్ చేయాలి. మీకు టికెట్ రేట్లు వస్తున్నాయి కదా, టికెట్ రేట్లు ఇప్పుడు 30% ఇక్కడ షూటింగ్ చేసిన వాళ్ళకే టికెట్ రేట్లు ఇస్తాం, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళకే టికెట్ రేట్లు ఇస్తాం, ఇక్కడ కరెక్ట్గా మాకంతా కూడా డెవలపింగ్ అయ్యి 68% మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కంలో మాకు 30% అయినా షూటింగ్ చేసాం, మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే మేము ఇవ్వమని పెట్టండి. అంటే 68% వదులుకోలేరు కదా. కనుక మరి మీరు ఎందుకు మాట్లాడట్లే? స్వార్థం. వచ్చారు అంటే ఆయన నా బంధువు, ఆయన నా చుట్టం, మీకు రేట్లు ఇచ్చేస్తాం. ఇది కాదు. మీకు బంధువు అవ్వచ్చు, మీకు చుట్టం అవ్వచ్చు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రజలు 5 సంవత్సరాలు మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకంటే ప్రజల్ని కాపాడమని, ప్రజలకు ఉద్యోగాలు ఇమ్మని, ప్రజల్ని బాగా చూసుకోమని మిమ్మల్ని పెట్టారు. మీ బంధువులకి రేట్లు ఇమ్మనో, మీ చుట్టాలకు రేట్లు ఇమ్మనో కాదు. కనుక రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సిందల్లా అక్కడ మనం ఎంత వస్తుంది, మనకి వీళ్ళ వల్ల ఎంత ఇన్కమ్ వస్తుందో. నట్టుకుమార్ మనకు ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే ఎంత ఇన్కమ్ వస్తుందో మనకి గవర్నమెంట్. ఓకే, ₹1,00,00,000 వచ్చింది, 30 లక్షలు సబ్సిడీ ఇవ్వడం తప్పలేదు. కానీ నట్టుకుమార్ వల్ల రూపాయి రాకుండా మీరు సబ్సిడీ ఇస్తున్నారంటే, మీరు స్థలాలు ఇస్తున్నారు అంటే మీ స్వార్థం ఏంటి, మీ ఆలోచన ఏంటి? మీరు ఎఫ్డీసీ బాలయ్య బాబుని నేను రిక్వెస్ట్ చేస్తుంది, కానీ నేను లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది, నేను చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మనం ఎఫ్డీసీ వేసాం, ఎఫ్డీసీలో ఎంత మంచిగా మనం పని చేయగలిగారు, ఎంత పెట్టుబడులు తీసుకురాగలుగుతారు, దాంట్లో వేసిన వాళ్ళు ఎవరైనా సినిమా తీసిన వాళ్ళు ఉన్నారా, సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఇక్కడ మనం క్యాపబిలిటీ కావాలంటాను నేను క్యాపబిలిటీ అంటే, ఈరోజు ఇప్పుడు వస్తుంది కార్పొరేట్ సంస్థలు, ఈరోజు వస్తుంది లులు మాల్, ఈరోజు వస్తుంది మొత్తం హీరోస్ ఇంటర్నేషనల్, ఈరోజు వస్తుంది అంబానీ గారు, ఆదానీ గారు. అలాంటి వాళ్ళతో మీటింగ్లు పెట్టాలి అంటే ఈజ్ ఎ గుడ్ పర్సన్ అండ్ ఐఏఎస్ అండ్ విశ్వనాథన్ గారు ఎఫ్డీసీ కమిషనర్. మనం అలాంటి పెట్టుబడులు తీసుకొచ్చి మనం ఆకర్షించి ఎంటర్టైన్మెంట్, రిలేషన్ అండ్ టూరిజం
టూరిజం ఎంటర్టైన్మెంట్ రెండు కలిసి ఉన్నాయి కనుక దాన్ని మనం ఎలా డెవలప్ చేయాలి, మన రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, అమరావతి ఎలా పూర్తి చేయాలి, అమరావతిలో డిఫరెంట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏం పెట్టాలి, డబ్బింగ్ థియేటర్లు ఎలా పెట్టాలి, ఐమాక్స్ ఎలా తీసుకురావాలి అమరావతికి, మొత్తం టోటల్గా అల్లు అరవింద్ గారు ఇక్కడ కట్టిన థియేటర్ మరి అక్కడ ఎలా తీసుకురావాలి అంటే ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే మన రాష్ట్రం బాగుపడటానికి, మన రాష్ట్రం నిలబెట్టడానికి, కొత్త రాష్ట్రంగా మనం డెవలప్ చేసుకోవడానికి, ఇవన్నీ చేసుకోవడానికి మనకు మంచి సంస్థ కావాలి. మనం ఇక్కడ తీసుకొచ్చి సామాజిక సమీకరణలో మీరు అప్డీస్ చేశారు అంటాను నేను. అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య మీద గళమెత్తుతూ ఉంటారు నట్టుకుమార్ గారు. ఇంతకీ మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఒకటే, నేను ప్రజల పక్షాన్ని ఉంటాను, ప్రజల తరపున ఉంటాను, నేను చిన్న నిర్మాతల తరపున ఉంటాను, అన్యాయం ఎక్కడ దోతో అక్కడ ఉంటాను. నేను మళ్ళీ మీకు చెప్పా, నాకు అన్ని దేవుడు ఇచ్చాడు, అంతా ఇచ్చాడు, నాకు కలమ్మ తల్లి అన్నీ ఇచ్చింది, నేను నమ్ముకున్న ప్రజలు నాకు మొత్తం టోటల్గా మీలాగా అందరూ కలిపి నాకు ఈరోజు నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా చూస్తారు, నా దాంట్లో నిజాయితీ ఉందని చెప్తారు, అది సంతోషం. ఇస్ ద పొలిటికల్ లీడర్స్గా కూడా నాకు అధికార పక్షం కానీ ప్రతిపక్షం రెండూ రెస్పెక్ట్ ఇస్తారు. నేను ఎవరిని కూడా కించపరిచి మాట్లాడను, ఎవరిని కూడా నేను ప్రశ్నిస్తానంతే, నేను తప్పు అనేది చూపిస్తానంతే. నేను ఎప్పుడు కూడా అది మనం చెప్పే విధంగా చెప్పాలి తప్ప ఇష్యూస్ బేస్డే మాట్లాడాలి తప్ప పర్సనల్గా ఏ రోజు వెళ్ళకూడదు, ఎవరి మీద వెళ్ళకూడదు. నేనేమంటానంటే అధికార పక్షం ఎంతో ప్రతిపక్షం కూడా అంతే. ప్రజల గొంతుకుని నొక్కకూడదు, ప్రజల గొంతుకు నిలబడితేనే అది ప్రజల పక్షం అంటారు. అందుకనేసి అధికార పక్షం ఎప్పుడు ప్రతిపక్షానికి మనం కలుపుకొని వెళ్ళాలి, కలుపుకొని మనం ఏం మాట్లాడాలో మాట్లాడుకుంటూ ప్రతిపక్షం ఏదైతే ఎత్తి చూపిస్తుందో దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉంటుంది. ఈరోజు అధికార పక్షంలో వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో ఒకరు ఉండొచ్చు. 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రావచ్చు, కానీ అదే 11 సీట్లు 160 సీట్లు అవ్వచ్చు. ఇదే 23 సీట్లు మీకు 164 సీట్లు అయ్యాయి. అదే 164 సీట్లు మళ్ళీ మీకు రావాలని కోరుకోవాలి, మీరు రావాలని కోరుకోవాలి. వాళ్ళకి మీకు తేడేటి మద్యం కుంభకోణం వాళ్ళదన్నారు, మీరు మద్యం దాంట్లో మొత్తం టోటల్గా ఈరోజు మద్యం షాపులే కనబడుతున్నాయి కదా, బెల్ట్ షాపులు. మరి ఆ బెల్ట్ షాపులు మీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆపలేకపోతున్నారు, మీ ఎక్సైజ్ కమిషనర్లు ఎందుకు ఆపలేకపోతున్నారు, ఎందుకు ఎక్సైజ్ సీఏ ఎందుకు ఆపలేకపోతున్నారు? నాట్ ఓన్లీ కొన్ని వేల బెల్ట్ షాపులు ఉన్నాయి, ఒకదానికి 40 రూపాయలు. మెయిన్ వైన్ షాపులో మందు ఉండదు, పక్కన బెల్ట్ షాపులో మందు ఉంటుంది, 40 రూపాయలు ఎక్స్ట్రా. అంటే మరి ఇది కుంభకోణం అంటారా, స్కామ్ అంటారా, కాదంటారా? అంటే వాళ్ళకి మీకు తేడా ఏముంది? ఇప్పుడు ఇసుక అన్నారు, మీరు ఇసుక ఫ్రీ అన్నారు, వాళ్ళు ఇసుకలో స్కామ్ అన్నారు. ఆ ఇసుక 2700 రూపాయల నుంచి 15,000 అమ్ముతుంది. ఇది స్కామ్ అంటారా, స్కీమ్ అంటారా? రోడ్లు ఆ రోజు బాగులేవన్నారు, రోడ్లు అసలు మొత్తం పాడు చేస్తారన్నారు. మరి ఇదే హోమ్ మినిస్టర్ అనిత గారి ఏరియా లెక్కేసుకుంటే, అనకాపల్లి జిల్లా వేసుకుంటే, ఆ జిల్లాలో రోడ్లు ఎక్కడ చూసినా గొయ్యలు కింద మీద గొయ్యలతో ఉంటే, మరి ఆ 2 సంవత్సరాలు మనం ఏమైనా రెడీ చేసామా, మనం ఏమైనా పూర్తి చేసామా? పోనీ పూర్తి చేయలేదని అనిత గారు చెప్పారా? పూర్తి చేయలేదని ఇన్ఛార్జ్ కొల్లి రవీంద్ర గారు చెప్పారా? పూర్తి చేయలేదని అక్కడ ఉన్న కేఎస్ఎన్ రాజు గారు చెప్పారా? పూర్తి చేయలేదని చెప్పి బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పారా? బండారు సత్యనారాయణమూర్తి గారు అంటే రామ్మోహన్ నాయుడు గారు మామగారు, ఎమ్మెల్యే గారు. అలాగని అక్కడ అచ్చెన్నాయుడు గారు చెప్పారా శ్రీకాకుళం జిల్లాలో రోడ్లు బాగులేవు అని? అలాగే మరి అక్కడ ధర్మాన ప్రసాద్ గారు చెప్పారా? అంటే ప్రతిపక్షం చెప్పదు, అధికార పక్షం చెప్పదు. వీళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు. ఉదయం తీసుకెళ్తే అందరినీ జైలు లోనకి వెళ్తారు, బెయిల్ చేస్తారు, లోనకి వెళ్తారు, బెయిల్కి వెళ్తారు. అంటే అధికార పక్షం ప్రతిపక్షాన్ని అరెస్టులు చేస్తారు. జరగాల్సిన పనులు జరగడం లేదు, కానీ ఇవి ఈ జరుగుతాయి. ఈ అరెస్టుల వల్ల ప్రజల డబ్బు వృధా అవుతుంది. ప్రజల డబ్బు ఏమవుతుందంటే, మీ పొలిటికల్ ప్రేరేపిత కేసులు అంటారు దాన్ని. పొలిటికల్ ప్రేరేపిత కేసులు అంటే పొలిటికల్లో తిట్టుకునే కేసుల్ని మీరు ప్రజల సొమ్ము దారాదత్తం చేస్తున్నారు, వృధా చేస్తున్నారు అంటున్నాను నేను. జనాలకు అర్థం కావట్లే ఇది. ఈ డబ్బు కొన్ని కోట్ల రూపాయలు పోలీసులు టైం అంతా ఈ అరెస్టులు పొలిటికల్ ప్రేరేపిత కేసులకు అరెస్ట్ అవుతూ ఉంటే మనల్ని కాపాడేది ఎప్పుడు? ఆ అక్కని కాపాడేది ఎప్పుడు? ఆ చెల్లిని కాపాడేది ఎప్పుడు? ఆ తమ్ముడిని కాపాడేది ఎప్పుడు? డ్రగ్స్ని అరికట్టేది ఎప్పుడు? గంజాయిని అరికట్టేది ఎప్పుడు? ఇవన్నిటిలో ఈరోజు పోలీసులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పోలీసులు అదుపు తప్పుతుంది, లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది. ఇవన్నీ మనం మాట్లాడవలసింది. ఇది నేనన్న మాట కాదు, సాక్షాత్ డిప్యూటీ స్పీకర్ గారే లాండ్ ఆర్డర్ అదుపు తప్పిందని చెప్పారు. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు కరెక్ట్గా లేరు, లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని. అంటే ఇది నేను మాట్లాడే మాటలు కావు. కనుక ఇవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు నట్టుకుమార్ చెప్పాడని నట్టుకుమార్ అరెస్ట్ చేసి
మీరు వచ్చి విన్నారని మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎన్ని సెల్లు అయితే దాన్ని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది కాదు. నట్టి కుమార్ మాట్లాడింది కరెక్టా కాదా? ప్రజ్వల గారు చెప్తుంది అది కరెక్టా కాదా? ఒక టీవీలో ఇక్కడ డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో అసభ్యకరంగా ఎవరైనా మాట్లాడారా? ఎవరినైనా కించపరిచారా? వాళ్ళు మాట్లాడిన ఇష్యూ బేస్డ్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలి? ఎస్, రోడ్లు ఉన్నాయా, రెక్టిఫై చేద్దామా? లేకపోతే ప్రీ రియంబర్స్మెంట్ ఉందా? అసలు ఎందుకు పిల్లలు ఈరోజు డిఎస్ఏ మనం ఎంత ఇచ్చాం? సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం? ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు? ఈరోజు అమెరికన్ కాన్సరెంట్ ఎందుకు రాలేదు? ఈరోజు అమరావతి ఎందుకు పూర్తి కావలేదు? పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? విశాఖపట్నం 30 కిలోమీటర్ల కారిడార్ ఈ రోజుకి పూర్తి ఎందుకు చేయలేకపోయాం? మన స్టూడియో ఎందుకు కట్టలేకపోయాం? టూరిజం ఎందుకు డెవలప్ చేయలేకపోయాం? భోగపురం ఎయిర్పోర్ట్కి మొత్తం 50 కిలోమీటర్లు ఉంటే 50 కిలోమీటర్కి 2 గంటల జర్నీ ఉంటే అక్కడ ఫ్లైట్ ఓపెన్ అయితే ఎలా వెళ్ళగలుగుతారు? ఎంత బటన్ అవుతుంది? 2,500 రూపాయలు కార్ ఛార్జ్ అవుతుంది. ఇవన్నీ మనకి ఎలా రెక్టిఫై చేసుకోవాలి? రాత్రి చేయమని అడగట్లా, అడిగే హక్కు మాకుంది, చేసే హక్కు మీకుంది, అంతే. అంటే ప్రజల పక్షం, ప్రతిపక్షం, ప్రజల పక్షాన్ని గొంతుగనిది ప్రజల పక్షాన్ని అనొచ్చు. కమ్యూనిస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఓటు పడకపోవచ్చు, కానీ వాళ్ళు అడుగుతూనే ఉంటారు. వాళ్ళు జనాలు వేలకు మంది వస్తూనే ఉంటారు. ఇప్పుడు నట్టి కుమార్కి ఎమ్మెల్యే పోస్ట్ అవసరం లే, నట్టి కుమార్కి మంత్రి పోస్ట్ అవసరం లే, ఎమ్మెల్సీ అవసరం లే, రాజకీయాల పోస్టులు నాకు వద్దు అని ఏ రోజు చెప్పాను, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా. ఇదే మాట మీద ఉంటారా? ప్రతిసారి మనం ఉంటాను మళ్ళా చెప్పాను. ఎఫ్డిసి డైరెక్టర్గా ఇస్తానంటే నాకు వద్దు అని చెప్పిన వ్యక్తిని నేను. నాకు ఎఫ్డిసి చైర్మన్ కావాలండి, ఎఫ్డిసి చైర్మన్ కావాలి. నాకు సినిమా ఇండస్ట్రీ పోస్ట్ అంటే చాలా ఇష్టం, సినిమా ఇండస్ట్రీకి సేవ చేయడం అంటే చాలా ఇష్టం. అసలు నట్టి కుమార్ గారు సినిమా మంత్రి అయితే ఇండస్ట్రీకి అసలు ఏం చేస్తారు? అసలు ఇండస్ట్రీ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మీరు గనక నేను సినిమా మంత్రి అవ్వను కానీ ఎఫ్డిసి చైర్మన్ అయితే ఆగండి. ఎఫ్డిసి నేను ఎమ్మెల్యే అవ్వను కాబట్టి ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు. 50 కోట్లు 60 కోట్లు పెట్టి నేను ఎమ్మెల్యే అవ్వలేను కాబట్టి నా దగ్గర డబ్బు లేదు, అంత డబ్బు లేదు. అయినా డబ్బులు వృధా చేయను నేను. ఇచ్చి ప్రజలకి ఇచ్చి నేను కాదు. అది కాదండి. ఇప్పుడు రాజకీయాలకి నేను డబ్బు ఖర్చు పెట్టి రాను. ఒకటి, నేను ఎఫ్డిసి చైర్మన్గా అయితే అది ఒప్పుకుంటాను. మీరు రాజకీయాలకి డబ్బులకైతే నేను ఖర్చు పెట్టినానంటే దానికి ఒప్పుకుంటాను, కానీ మీ దగ్గర డబ్బులు లేవంటే మాత్రం అసలు ఒప్పుకుంటాను. అందుకని ఎందుకు ఖర్చు పెట్టాలి? అంటే ఖర్చు పెట్టి ఇప్పుడు నేను కష్టపడిన సొమ్ముని తీసుకొచ్చి ఖర్చు పెట్టి నా పిల్లలకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నేను పెట్టను. అలాగని చెప్పి ఖర్చు పెట్టి నేను ప్రజల దగ్గర దోచుకోవడం ఎందుకు? నాకు వద్దు. ఇప్పుడు నేనేమంటున్నా, ఎఫ్డిసి చైర్మన్గా నాకు ఇచ్చిన, ఇంకొకరికి ఇచ్చిన, నేనేమడుగుతున్నా, మనం ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ చేయాలి? ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేది మనకి ఎవరికి రాని కళ. 30 కిలోమీటర్లు మొత్తం రోడ్డు కారిడార్ ఉంది, బీచ్ రోడ్డు కారిడార్ ఉంది. ఆ కారిడార్లో మనం మొత్తం టోటల్గా డెవలప్ చేస్తే రోజుకి కొన్ని షూటింగ్లు అవుతాయి. అక్కడ మనకి మొత్తం అరకు ఉంది, చింతపల్లి ఉంది, ఫారెస్ట్ ఉంది, పాడేరు ఉంది, మనకి అక్కడ మొత్తం శ్రీకాకుళంలో డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి, విజయనగర్లో ఉన్నాయి, అలాగే మన కైలాసగిరి ఉంది, బీచ్ ఉంది, పోర్ట్ ఏరియా ఉంది, అలాగే రాజమండ్రి ఉంది, రాజమండ్రి గోదావరి ఉంది, కోనసీమ ఉంది, ఇదే అక్కడ మన అక్కడ టోటల్గా కోనసీమ ఏరియా ఉంది, అమలాపురం, ఇవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా విజయవాడ ఉంది, అమరావతి ఉంది, ఇది కాకుండా తలకోన ఉంది, అదే మదనపల్లి ఉంది, అలాగే తిరుపతి ఉంది. అంటే డెవలపింగ్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు చెప్తున్నా. మన నియర్ బై అటు వెళ్తూ ఉంటే మనకు తెలంగాణలో పాపికొండలు ఉంది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మన పోస్ట్ అనేది మనకు వాల్యూ. నేను మీకు ఎన్నోసార్లు కూడా చెప్తున్నా, మీకు మళ్ళీ అది కూడా చెప్తా. పోస్ట్ అనేది అది ఒక అలంకారం కాదు, అది గన్మ్యాన్లు పెట్టుకొని ఆ పోస్ట్ పెట్టుకొని తిరగడం కాదు. మనం పెట్టుబడి ఎలా తీసుకురావాలి? ఇప్పుడు గవర్నమెంట్ డబ్బు ఇస్తే కాదు, గవర్నమెంట్కి డబ్బు తెచ్చివ్వాలి. గవర్నమెంట్ డబ్బు ఇస్తే కాదు, అక్కడ మనం తీసుకొచ్చి గవర్నమెంట్కి మనం తెచ్చివ్వాలి డబ్బు. గవర్నమెంట్కి మనం తెచ్చి, సార్ నాకు పోస్ట్ ఇచ్చారు మీరు, నేను ఇదిగోండి షూటింగ్లు చేయిస్తున్నాను, ఇదిగోండి నా దగ్గర నుంచి మీకు 100 కోట్ల ఇన్కమ్ వచ్చింది, సార్ నేను షూటింగ్ చేయిస్తున్నాను, ఇదిగోండి నేను 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాను. అది అప్పుడు పదవికి వండి తెచ్చినట్టు. నేను మా ఆంధ్రప్రదేశ్కి నేను వచ్చాను అంటే మనం 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను సార్.
ఇగో మా తరపున షూటింగ్లు జరుగుతున్నాయండి. వ్యాపారస్తులకి ఇంత వ్యాపారం జరుగుతుందండి, ఇంత టర్న్ ఓవర్ జరుగుతుందండి, ఇదిగోండి ఆ టర్న్ ఓవర్ తరపు నుంచి మీకు జిఎస్టీ ఇన్ని 100 కోట్లు కట్టగలిగానండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇంత కట్టగలిగానండి, ఇక్కడ డెవలపింగ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ అయ్యిందండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు పోటీగా వెళ్ళాలండి. వాళ్ళు గొప్ప మనం గొప్ప అంటే దీంట్లో మనము ఫ్రెండ్లీగా పోటీ వెళ్ళాలి. పోటీ తత్వం అంటే వాళ్ళకంటే ఎక్కువ షూటింగ్లు మనం చేయాలి, వాళ్ళకంటే ఎక్కువ తత్వం మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకంటే ఎక్కువ ఈ పోటీ రావాలి తప్ప ఈ పోటీ వచ్చి మనం గవర్నమెంట్కి ఇన్కమ్ ఇవ్వాలి. మనం పోస్ట్ పెట్టుకొని పెట్రోల్ గవర్నమెంట్ తీసుకొని గన్మ్యాన్లు గవర్నమెంట్ పెట్టుకొని మనం తిరుగుతూ మీటింగ్లు పెట్టుకొని అది కాదు. నేను అన్న దాంట్లో మీరు కావాలంటే ప్రజలు అర్థం చేసుకోండి, గవర్నమెంట్ అర్థం చేసుకోండి. పదవి ఎమ్మెల్యే పదవి ఇచ్చారంటే పదవి అంటే బాధ్యత. ఆ పదవి ఆ ఏరియా మీకున్న ప్రజలు 1,00,000 మందో 1,10,000 మందో 1,10,000 మందో 2,00,000 మందో మిమ్మల్ని మా ఏరియా డెవలప్ చేయండి సార్ అని మీకు ఇచ్చారు. పదవి వచ్చిన వెంటనే 3 పియ్యలు వస్తారు, 3 పియ్యలు ఫోన్ ఎత్తారు. మీరు అంటే పదవి రాకముందు మాత్రం ఇంటింటికి వస్తారు, అక్క ఓటే అన్న ఓటే అక్క ఓటే అంటారు, అమ్మ ఓటే అంటారు. ఓటేసి గెలిచిన మరుక్షణం వారు సార్ పడుకున్నారండి, సార్ విజయవాడలో ఉన్నారండి, సార్ మీటింగ్లో ఉన్నారండి. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే మీకు రాత్రి 7 గంటల దాకా మనుషులు దొరకకపోతే ఆ ఎమ్మెల్యే ఉన్నట్టా లేనట్టా? ఎమ్మెల్యే అంటే వారానికి 10 రోజులు నియోజకవర్గంలో తిరిగి నియోజకవర్గ కష్ట సుఖాలు తెలుసుకొని అక్కడ రోడ్లు డెవలపింగ్ మొత్తం ఆర్ఎంబీ డెవలపింగ్ మొత్తం అక్కడ ఏమున్నాయో నీళ్ళతో ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకోగలిగితే ఆ ఎమ్మెల్యేని గెలుస్తాడు. అంటే ఉదాహరణకు ఒక సీతక్క, ఉదాహరణకు ఒక పీజీఆర్ గారు, చనిపోయిన పీజీఆర్ గారు, ఉదాహరణకు అలాగే ఎంతో ఒక కొంతమంది ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు. కనుక అంటే పేరు చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. అలా మనం చెప్పుకోవాలి తప్ప ఇక్కడ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత రేపు మళ్ళీ టికెట్ వస్తుందో తెలియదు, రాదో, వస్తే నీకు డిపాజిట్లు వస్తాయో రావో తెలియదు. అంటే అలాంటి ఎమ్మెల్యేలు కాదండి. మన ఎమ్మెల్యే అంటే పార్టీ గుర్తు మీద చూసి గెలడం కాదు, చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి గెలడం కాదు, పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి, జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి గెలడం కాదు. మనలో చూసి మనకు ఓటేసే వాళ్ళు ఉన్నారా? ఇది నేను అడుగుతున్నా. ఇది ప్రజల ప్రశ్న, నట్టుకుమార్ ప్రశ్న కాదు ఇది. అర్థమవుతుంది. అలాంటిది మనం ఏం అడుగుతున్నాం? చంద్రబాబు నాయుడు గారు నా బొమ్మ వేసుకొని కాదు, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కాదు, మిమ్మల్నిగా మీకు గెలిపించి పార్టీ కూడా అండదండలు ఉండాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇవన్నీ కరెక్ట్గా అలా ఉన్నాయనుకోండి, ఈరోజు రాష్ట్రానికి ఎందుకు ఇబ్బంది వస్తుంది? ఒక రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోండి. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా వెరీ గుడ్ వర్కర్, సూపర్ వర్కర్. ఈరోజు సైబర్ సిటీ వచ్చిందంటే, సాఫ్ట్వేర్ వచ్చిందంటే, ఈరోజు కొన్ని డెవలపింగ్ అయ్యాయంటే ఆయన ఆలోచనలు వేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచనలు పనికిరావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఫ్రీ 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 ఏమి ఇచ్చామో ఆ బాబు జగన్ బాబు బాగా చేస్తున్నాడు, జగన్ బాబు మాకు అది ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు, మాకు మొత్తం టోటల్గా వాలంటీర్ని పెట్టాడు, వాలంటీర్ని పెట్టి మాకు ఇంట్లో ఏ కష్టం లేకుండా చూశాడు, పెద్ద కొడుకులా చూశాడు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా మేము ఎంఆర్ఓ ఆఫీసులు తిరగాలి, ఎప్పుడు చూసినా బియ్యంకు అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, ఆ తిరిగి చచ్చిపోతున్నాం. ఉదయం రమ్మంటే సాయంత్రం అంటారు, సాయంత్రం రమ్మంటే ఇచ్చే 4,000 రూపాయలు కూడా ఖర్చు అయిపోతున్నాయి. ఇది నా మాట కాదు, ఇచ్చాపురని సోలూరు పడేదాకా మాట్లాడుతున్న మాటలు ఇవి. అందుకే జగన్ బాబు మళ్ళా గెలుస్తాడు అని అంటున్నారు వాళ్ళు. అది గెలుస్తాడు అని వాళ్ళు అంటున్నారు కదా. 11 సీట్లు 160 సీట్లు అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన పెరుగుతున్నాడు, మనం తగ్గుతున్నాము అనేది ఇది నేను చెప్తున్న మాట. ఇది నేను అబద్ధం చెప్పట్లా, నిజం చెప్తున్నా, మీకు నిజం చెప్తున్నా. గ్రాఫ్ తగ్గుతుంది. పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతుంది, కామన్గా పెరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి కూడా 175 నియోజకవర్గాలకి కరెక్ట్గా ఆయన రెటిఫై అవ్వాలి. అక్కడ బూత్ లెవెల్లో మొత్తం టోటల్గా బూత్ ఏజెంట్లు వేసుకుంటూ బూత్ లెవెల్లో అండర్ గ్రౌండ్ వర్క్ మొత్తం జరగాలి. అక్కడ ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడు కూడా ఆ వర్క్ అవ్వట్లా, ఆ వర్క్ చేసుకుంటే మీకు. అందుకే బీజేపీ ఎప్పుడు చెప్తుంది బూత్ లెవెల్ ఎప్పుడు ఉండాలి. బూత్ లెవెల్లో టీడీపీకి ఉంది, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది అక్కడ సెట్ చేసుకోగలిగితే ఓటు వేయడానికి మనుషులు ఉన్నారు, వేయించడానికి నాయకులు లేరు. అంటే నాయకులు అంతసేపు సీఎం అని పవన్ కళ్యాణ్ గారు తిరగడం కాదు. మీ నియోజకవర్గంలో మీరు ఓటేయించి మీరు గెలిపించి మీరు నిలబెట్టగలిగితే మీ నాయకుడు సీఎం అవుతాడు.
మీరు వచ్చి మీ వెనకాల వచ్చి సీఎం 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 మైకులో అరిస్తే ఉండదు. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఎంత అరిసినా కూడా ఏముంటుంది చెప్పండి. కానీ ఇది ప్రజల్లోకి వెళ్తే, ఇది నాయకుల దగ్గరికి వెళ్తే, మేము చెప్పిన మాట నాయకుడు కొంతైనా వింటే దీంట్లో రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే ఏ నియోజకవర్గాలు ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడ రోడ్లు బాగలేవు, ఎక్కడ కష్టాలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎందుకు పెరుగుతుంది, మా గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది, ఎందుకు మాకు ఇబ్బంది అవుతుంది అని ఆలోచన పెట్టుకుంటే రెక్టిఫై అవుతుంది. 3 సంవత్సరాలు ఉంది. లేదు రెక్టిఫై చేసుకోవట్లేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలుస్తారు. అంతే. ఇంక దాంట్లో ఏం సింపుల్. నేను మాట్లాడిన మాటల్లో నిజాలు ఉన్నాయి. అది ఇప్పుడు ప్రతి దానికి నేను మాట్లాడే మాట ఎవరైనా వస్తే, ఒకవేళ మేము ఇంత చక్కగా చేసాం నాకు ఎమ్మెల్యే చెప్తే, ఆ ఎమ్మెల్యే ఊరికి వెళ్దాం, మిమ్మల్ని తీసుకెళ్తా, నేను చూపించినవన్నీ చూపిస్తా. అక్కడ నేను చెప్పినవన్నీ దాంట్లో రెక్టిఫై అవ్వలేదు అనుకోండి, 2 సంవత్సరాల్లో అవ్వలేదు కదా, అవ్వలేదు అనుకోండి, నేను నిరూపిస్తే నన్ను ఏ కేసులు పెట్టినా నేను రెడీ. ఏ కేసులు పెట్టినా అదే అంటున్నాను నేను. ఒకవేళ ఆ ఎమ్మెల్యే కానీ కరెక్ట్గా లేదనుకోండి, 100% ఆ ఏరియా ఎమ్మెల్యే రాజీనామా చేసేయాలి. ఆ ఏరియా ఎమ్మెల్యే రాజీనామా శాశ్వతంగా రాజకీయం తప్పుకోవాలి. ఎందుకంటే ఈజ్ అ ఫెయిల్. ప్రజల దగ్గర ఓడిపోయాడు ఆయన. ప్రజల పక్షాన గెలిచిన తర్వాత ప్రజలకు ఏమీ చేయలేకపోయాడు అనేది మనం ఆ రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఎవరైనా సరే 175 మందిలో కూడా నేను చెప్తున్నా. అంటే ఇది ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ప్రజల్ని కాపాడలేని వాళ్ళు మన రాజకీయ నాయకులుగా ఉండడం వేస్ట్. నేను ఇందాక మీకు ఎఫ్డీసీ చైర్మన్ కోసం మీకు ఏం చెప్పాను, ఎఫ్డీసీ అవ్వచ్చు, లేకపోతే సినిమా మంత్రి అవ్వచ్చు, లేకపోతే ఇంకో మంత్రి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రజల కోసం మనం పనికొచ్చి మనం గవర్నమెంట్కి వచ్చి ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచి దాని మీద వచ్చిన ఇన్కమ్ని ఇవన్నీ ఉచితం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలండి ఉచితం? ఎందుకు ఇవ్వాలండి మనం అందరూ ఉచితాలు? ఏం పీజీ అది కాదండి, విద్యా వైద్యం రెండు ఫ్రీ ఇవ్వండి. విద్యా వైద్యం 2 ఫ్రీ ఇవ్వండి. దేశం బాగుపడిపోతే అడగండి. అన్నీ తీసేయండి. అన్నా క్యాంటీన్ లాగా మొత్తం ఎవరైతే ఉన్నవాళ్ళు డొనేషన్లు పెడతారో, భోజనం అనేది ఎక్కడ దొరుకుతా ఆకలి వేసే వాళ్ళకి అంత అన్నం దొరికేటట్టు ఫ్రీ. 5 రూపాయలు అన్నారు కదా, 5 వద్దండి, ఫ్రీగా అన్న క్యాంటీన్ డొనేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం తిరుపతిలో క్యాంటీన్ చాలా ఉన్నాయి కదా, ఎంతో మంది అన్నదానం చేస్తారు డొనేషన్స్. అవన్నీ దేశం అంతా పెట్టండి. ఆకలికి ఇబ్బంది పడకుండా అన్నం పెట్టడానికి. ఎస్, విద్య వైద్యం ఫ్రీ ఇవ్వండి. ఎందుకు దేశం బాగుపడదు? ఎందుకు దేశం నిలబడదు? ఇది రాహుల్ గాంధీ గారు, ఇది మోడీ గారు ఆలోచించండి. ఇది చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆలోచించట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆలోచించట్లేదు? ప్రజలకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఈ కులానికి ఇంత, ఆ మతానికి ఇంత, ఈ కులానికి ఇంత, అది కాదండి చేసేది. ఒక్కటి, విద్య ఇంపార్టెంట్, వైద్యం ఇంపార్టెంట్. ట్రంప్ గారిని చాలా తప్పుపడుతున్నారు. ట్రంప్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. నా దేశం గొప్పది, నా దేశం నేను చాలా గొప్పవాడిని, నా దేశంలో ఉన్న ప్రజలు గొప్పవాళ్ళు. నా దేశంలో ఉన్న ప్రజలకు తప్ప వేరే వాళ్ళు వచ్చి వలస వచ్చి వాళ్ళు నా దగ్గర వచ్చిన ఇన్కమ్ని నా ప్రజల దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేధావులు నేను తీసుకుంటా, చదివిన వాళ్ళని నేను తీసుకుంటా, నా దేశానికి ఉపయోగపడే వాళ్ళని నేను తీసుకుంటా, రాని వాళ్ళని నేను బయటకు తోసేస్తా అంటున్నాడు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా ఏమన్నాడు, అందరు ఇక్కడ వచ్చి డెలివరీ అయితే పుడితే నేను పౌరసత్వం ఇవ్వను అంటున్నాడు. నా ప్రజలకి ఉపయోగపడితే, నా దేశానికి ఉపయోగపడితే నేను నెత్తి మీద పెట్టుకొని కూర్చుంటాను అంటున్నాడు. అంటే నా దేశానికి నువ్వు లాభం తెచ్చే పెట్టేవాడిని నేను అక్కడ కూర్చోబెడతా, నా దేశానికి నష్టం పెట్టేవాడిని బయటకు పంపిస్తా. అంటే ఆయన దేశం కోసం పోరాడుతున్నాడు, ఆయన దేశ ప్రజల కోసం పోరాడుతున్నాడు. మన దేశం కోసం మనం పోరాడుకోలేమా? మన దేశ ప్రజల కోసం మనం మాట్లాడుకోలేమా? విద్య వైద్యం పెడితే అక్కడ ఎక్కడో దేశం బతకడం ఎందుకు? మన దేశంలో మన దగ్గర ఉండరా? మన దగ్గరే ఉంటారు కదా. విద్య వైద్యం ఫ్రీ పెట్టండి. ఇది ప్రైవేటా గవర్నమెంటే కాదు, విద్య వైద్యం ఫ్రీ. భోజనం అనేది దేశంలో ఎక్కడైనా ఆకలిని ఉండకూడదు, దేశంలో అన్నం దొరకాలి, దేశంలో అన్నం లేనివాడు ఫ్రీగా తినాలి, ఫ్రీగా తిని వెళ్ళాలి. అంతే. అంటే 2-3 మనం చేయగలిగితే, ఉచితం అన్నది తీసేసి పక్కన పెట్టేసి ఈ అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని మాత్రం కొనసాగించి, అలాగే ఉచిత విద్య, అలాగే ఉచిత వైద్యం ఇస్తే మన దేశం బాగుపడుతుంది. కులాన్ని వదలండి, మతాన్ని వదలండి. కులం మతం కాదు ఇక్కడ. కులం మనకుంది గొప్ప, ఎస్, మన తల్లిదండ్రులు ఇచ్చిన కులం మనకుంది, మనకు తల్లిదండ్రులు ఇచ్చిన మతం మనకుంది. మతం చాలా గొప్పది, కులం గొప్పది. అది రాజకీయంకి తిప్పకండి. మన దేవుడు చాలా గొప్పవాడు. నేను నమ్మే దేవుడు నాకు గొప్పవాడు, మీరు నమ్మే దేవుడు మీరు గొప్పవారు. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, అందరికీ ఒకే దేవుడు. మనం దేవుణ్ణే దండం పెట్టుకుంటాం.
అలాగే మనం ఏమంటున్నాం, కులం చాలా గొప్పది. మనం పలానా కులంలో పుట్టారని మన తల్లిదండ్రులు మనకు చెప్తే మనం పలానా కులం అని చెప్తాం. ఆ కులం చాలా గొప్పది, కానీ రాజకీయంకి ముడిపెట్టకండి. పలానా కులంకి మేము దాకా మీకు సీట్ ఇస్తాం, లేకపోతే ఇంకో సీట్ ఇస్తాం. ఇదేం రాజకీయం అండి? అలాగే అంటే సినీ కార్మికుల విషయానికి వస్తే, సినీ కార్మికుల విషయంలో ఎప్పుడు కూడా మీరు కొట్లాడుతూనే ఉంటారు. ఈ పోరాటాలు చేయడం వల్ల ఏం సాధించారు మీరు ఇప్పటి వరకు? చాలా సాధించాను. ఒక సినీ కార్మికుడిగా వచ్చాను. ఒక సినీ కార్మికుడి నుంచి, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి, ఒక ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి మొత్తం టోటల్గా నేను ఇంత టోన్ అయ్యాను అంటే ఆ సినీ కార్మికులు ఫెడరేషన్ అవ్వచ్చు, మేము ఇక్కడ హైదరాబాద్ రావడానికి అక్కడ మొత్తం టోటల్గా ప్రభాకర్ రెడ్డి గారు అవ్వచ్చు, స్వామి గారు అవ్వచ్చు, అలాగే ప్రభన్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, చాలా మంది హైదరాబాద్ వచ్చారు. అప్పుడు అప్పారావు ఫైట్ మాస్టర్ అవ్వచ్చు, ఆర్ట్స్మెన్ బాబు అవ్వచ్చు. అది ఇదే వర్మ గారు సపోర్ట్, ఇట్ ఈస్ హైదరాబాద్లో సపోర్ట్ ఆయనే చేశారు, వర్మ గారే. ఇక్కడ నేను ఇక్కడ వాళ్ళని పెట్టి చేస్తానని. అలా అందరూ కలిపి దాంట్లోనే అక్కడి నుంచి నేను మొదలు పెడితే ప్రస్థానం అక్కడ ఒక ప్రొడక్షన్, ఒక ఫెడరేషన్ నుంచి నిర్మాత అయ్యాను, నిర్మాత నుంచి డైరెక్టర్ అయ్యాను, డైరెక్టర్ నుంచి ఇంత వాడిని అయ్యాను. అందుకే ఆ కృతజ్ఞత భావం ఎప్పుడు ఉంటుంది. అలాగే నేను కార్మికుల కోసం నేను ఎప్పుడు ఎందుకు పోరాడుతానంటే, కార్మికులు 3 పూట్ల తిండి తినాలి. కార్మికుడు ఉన్నవాడికి వెళ్ళిపోతుంది, లేనివాడికి ఏం వెళ్ళట్లేదు. ఒక సినిమా పెద్ద హీరో సినిమా చేస్తే, పెద్ద హీరో సినిమాలు అన్నీ ఆలోచిస్తే వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు, రోజుకి లేని వాళ్ళు లేకుండానే ఒక పూట తింటే ఒక పూట తినలేకపోతున్నారు. అందుకే సమానంగా కార్మికుడికి సమానంగా పని దొరకాలి, కార్మికుడికి 3 పూట్ల తిండి దొరకాలి, కార్మికుడు బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ఫెడరేషన్ అనేది వాళ్ళందరినీ కాపాడుకుంటూ 24 క్రాఫ్ట్స్ని కాపాడుకుంటూ రావాలి. అలాగని నిర్మాతని ఇబ్బంది పెట్టకూడదు, కార్మికుడిని నిర్మాత కూడా ఇబ్బంది పెట్టకూడదు. డైరెక్టర్ రాత్రి అనక పగలనక తెల్లవారు 4కు వస్తాడు కార్మికుడు, రాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్తాడు, 10 గంటలకు ఇంటికి వెళ్తాడు, ఎక్కడ నిద్రపోతాడు? సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పంచాలిటీ, ఒక టైమింగ్, వాళ్ళందరూ కలిపి మొత్తం సెటప్ చేస్తేనే హీరో వచ్చి షూటింగ్ చేస్తాడు, అందరూ సెటప్ చేస్తే హీరోయిన్ వచ్చి షూటింగ్ చేస్తాడు, అందరూ సెటప్ చేస్తే డైరెక్టర్ వచ్చి షూటింగ్ చేస్తాడు. అంటే కొన్ని వందల మంది శ్రమ ఒక సినిమా. ఆ శ్రమ ఇదందరూ కష్టపడితేనే, అంటే తెర వెనక 100 మంది కష్టపడితేనే ఒక సినిమా వస్తుంది. కాబట్టి ఆ కార్మికుని గుర్తించమంటాను, ఆ కార్మికుడికి మొత్తం మెడిక్లెయిమ్ ఇమ్మంటాను, ఆ కార్మికుడికి ఆ మొత్తం జీవిత బీమా ఇమ్మంటాను, ఆ కార్మికుడికి 3 పూట్ల తిండి పెట్టేటట్టు, ఆ కార్మికుడికి ఫ్రీ వైద్యం ఇమ్మని అంటాను. కార్మికుడికి ఎందుకని విద్య ఫ్రీగా ఇమ్మని అడుగుతున్నాం. దాంట్లో రేవంత్ రెడ్డి గారు చాలా బాగానే చేశాడు పాపం, ఎంత హెల్ప్ చేయాలో అంత చేశాడు. దాంట్లో శ్రీశైలం అన్న కానీ నవీన్ కానీ బాగా ఆయన దాని మీద, ఎందుకంటే ఈ రోజు కాదు, శ్రీశైలం అన్న కార్మికుడు ఇక్కడ ఎప్పుడైతే మన చెన్నై నుంచి తరలి వస్తున్నప్పుడు, చెన్నై వాళ్ళకి మనకి గొడవ అవుతున్నప్పటి నుంచి శ్రీశైలం సపోర్ట్ చేసుకుంటూ, సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటూ, సినిమా ఇండస్ట్రీని నిలబెట్టుకుంటూ ఆయన ఎప్పుడు కూడా అంటుకొని ఉన్నాడు. మేమిద్దరం అప్పటి నుంచి కలిసే ఉన్నాం. శ్రీశైలం యాదవ్ గారితో మీకు ఎప్పటి నుంచి అనుబంధం? నాకు దాదాపు నాకు 35-40 ఇయర్స్ ఉంటుంది, 40 ఇయర్స్. మా ఎదురెదురిలే ఇసుగూడ బస్తీలో ఎదురెదురిలే. అక్కడి నుంచి ఇప్పుడు నవీన్ గాని వెంకట్ గాని చిన్న పిల్లలు, మా పిల్లలు అంతా. అందుకని బాబాయ్ అంటుకుని వస్తారు. ఇండస్ట్రీ మొత్తం ఎవరిని టచ్ చేసినా కూడా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారండి, ఒక 30 years 40 years నుంచి రిలేషన్ సినిమా వాళ్ళతో. శ్రీశైలం అలాగే మెయింటైన్ చేసుకొచ్చాడు. శ్రీశైలం ఎప్పుడు కూడా రౌడీ అంటారు, ఆయన రౌడీ కాదు. 10 మందికి సేవ చేశాడు. కష్టాల్లో బంధులో ఉంటప్పుడు మొత్తం టోటల్గా ఏదైతే రామ్ జన్మభూమి బంధులో ఉంటాడు, ప్రతి ఒక్కరికి బియ్యం ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాడు, ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చాడు. మీకు ఈ రోజు కాదు, 90లో చెప్తున్నాను, రామ్ జన్మభూమి కల్ఫీలో ఉండేటప్పుడు కూడా ఆకలితో ఎవరిని ఉంచలేదు. మీకు ఈ రోజు అందరికీ చాలా మందికి తెలియ విషయాలు. శ్రీశైలం అన్న ఇంటికాడికి వెళ్తే ఆకలి అనేవాడికి ఆకలి తీర్చాడు. ఎందుకంటే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ప్లస్ నేను ప్రొడక్షన్ నుంచి వచ్చినోడిని, ప్రొడక్షన్ తర్వాత నిర్మాత అయ్యాను. మీకు ఇంకొకటి తెలుసలేదో, కేసీఆర్ గారు, నేను, శ్రీశైలం అన్న రాత్రి 1 గంట 2 గంటల దాకా కూర్చుండేవాళ్ళు. మా సినిమాలు అన్నింటికి ఓపెనింగ్ ఎవరో తెలుసండి, శ్రీశైలం అన్న కేసీఆర్ గారు, శ్రీశైలం అన్న కేసీఆర్ గారు. ఆయన రవాణా శాఖ మంత్రి, అప్పుడు రవాణా శాఖ మంత్రి శ్రీశైలం అన్న కేసీఆర్ గారు ఇద్దరే, ఇంకెవరు లేరు మాకు. మా సినిమాలో అప్ టు 2011 దాకా ఆ బాండింగ్ బాగా, మాకు ఎక్కువ బాండింగ్. నాకు కేసీఆర్ గారికి శ్రీశైలం అన్నకి బాగా బాండింగ్ ఎక్కువ. అలాగే అంటే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారిని కూడా చిన్నప్పటి నుంచి చూసేవారు కదా, ఎట్లా ఉండే ఆయన చిన్నతనం నుంచి ఆయన మనస్తత్వం కానీ? ఇప్పుడు కూడా చాలా, అంటే నవీన్ ఆలోచన ఇప్పుడు కూడా ఒక క్లాస్ పీపుల్. వెంకట్ ఈజ్ మాస్ పీపుల్. అంటే క్లాస్ అంటే ఎప్పుడు కూడా బాబాయ్ ఇలాగ వెళ్ళాలి అంటే ఆయన ఏమంతా కూడా ఒక ఆలోచన పెద్దగా ఆలోచిస్తాడు.
వెంకట్ ఎప్పుడు కూడా 10 మందితో ఉండాలి ఆలోచన ఒక డిఫరెంట్. వెంకటది ఏంటంటే వాళ్ళ నాన్న టైపు. ఇప్పటికి మనం చూస్తుంటే కానీ వెంకట్ వేరు. వెంకట్ 10 మందికి అదేంటంటే వాళ్ళ నాన్న అలవాట్లు వచ్చాయి. తెల్లవారు 4కి లెగిసేవాడు చిన్న శ్రీశైలం. 4కి లెగిసి కూర్చొని ఎక్కడికున్నా కూడా అప్పుడు పీజీఆర్ గారికి ఈయనకి బాగా ర్యాంపు, తర్వాత ఇద్దరికి పడలేదు, తర్వాత డేవిడ్ రాజ్ది వెళ్తే కూడా అంటే అందరూ ఫ్రెండ్సే. మా సినిమా షూటింగ్లో విఠలరావు అని కానీ, అప్పుడు ఎంపీ విఠలరావు అని కానీ, శ్రీశైలం అని కానీ, పెద్ద శ్రీశైలం కానీ, మొత్తం టోటల్ అంతా ఒక అంటే ఒక కుటుంబం అంటారు కదా. నేను 97 నుంచి సినిమాలు తీశాను. 97 నుంచి మా సినిమాల్లో ఒక పండగ వాతావరణం. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, చిన్న శ్రీశైలం అన్న, రమేష్ అన్న, ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఇక అది సొంతం అంటాం కదా. అది మన షూటింగ్ అంటే మన సొంతం. సాయంత్రం షూటింగ్లో రాత్రి 1 గంట, రాత్రి 2 దాకా షూటింగ్లు అయ్యాయి. అప్పుడు రాత్రి 1 గంట 2 దాకా మాతోనే ఉండేవారు. అంటే కష్టం అంటే కూడా అలాగే వచ్చేవారు. అలాగే మాకు ఇప్పుడు కేసీఆర్ గారు నాట్యాలను ఉండేవారు. కేసీఆర్ గారు మాకు ఇక్కడికి కూడా బస్తీకి వచ్చారు. ఇప్పుడు కళ్ళు కాంపౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ మినిస్ట్రీ గారి గెస్ట్ హౌస్ ఒకటి ఉండే. ఆ గెస్ట్ హౌస్ లోనే మేమంతా కూర్చునే వాళ్ళు. నేను, కేసీఆర్ గారు, శ్రీశైలం అని అందరం అంత క్లోజ్, అంటే చాలా క్లోజ్. ఆయన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత కూడా శ్రీశైలం అన్న వెళ్ళాడు. శ్రీశైలం తర్వాత నేను అంటే పార్టీ పెట్టిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు నేను దూరంగా ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి ర్యాపో చేసి మళ్ళీ తర్వాత అన్ని సినిమాలకి కవితక్క, మళ్ళీ ఆయన 2011 దాకా నాకు ఏమైనా అవసరం అయితే పిలడం. అలాగే ఇప్పుడు శంకర్ అన్న వాళ్ళ కూతురుని చేసుకున్నారు. ఎవరు శంకర్ యాదవ్ కూడా నాకు బాగా క్లోజ్. శంకర్ యాదవ్, శ్రీశైలం అన్న, ఇది సారీ శ్రీనివాస్ అన్న, నేను అంత క్లోజ్. నేను శ్రీహరి అన్న, మేమంతా హరన్న, మేము అందరం కూడా ఎవరు చిన్న శ్రీశైలం హరన్నతో మేము క్లోజ్ అయినప్పుడు శంకర్ యాదవ్ గారు అమ్మాయిని చేసుకున్నారు. అప్పుడు కూడా మ్యారేజ్ కూడా వెళ్ళాము. మ్యారేజ్కి వెళ్ళి అంతా అయిపోయింది. చాలా హ్యాపీ. వాళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబం. శంకర్ అన్న చాలా మంచోడు. అలాగే సీనన్న కూడా చాలా మంచి వ్యక్తి. సీనన్న కూడా హెల్పింగ్ నేచరే. అంటే వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎలాగంటారంటే మనకి ఇక్కడ ఇప్పుడు చాలా మందికి ఏదో పైల్ మ్యాన్లు రౌడీస్ అంటారు. రౌడీస్ కాదు అది. అక్కడ ఏంటంటే ఇక్కడ పైల్ మ్యాన్ అంటాం. అంటే పైల్ మ్యాన్ అంటే ఏంటంటే 10 మందికి ఉపయోగపడేవాడిని రౌడీ అంటే మరి నాకు అర్థం కాదు. కానీ 10 మందికి ఉపయోగపడి 10 మందిని కాపాడేవాడిని రౌడీ అంటే మరి అలాగంటారేమో నాకు తెలియదు మరి. అంటే చెప్తున్నా. అలాగే ఎన్నో ఒకటి కాదు. ఆయనతో నాకు చాలా ఫ్రెండ్షిప్ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో బాగా బిజీ అయిపోయాం. ఎవరికి వాళ్ళు అంటే ఫోన్లో తప్ప. ఇప్పుడు ఖాళీగా ఉంటాడు మన ఆఫీస్కి ఇక్కడెక్కడే దగ్గర కదా, నియర్ ఆఫీస్కి వచ్చేవాడు. కానీ ఇప్పుడు అవ్వట్లేదు ఎవరికి. ఇక బాబాయ్ మా బాబాయ్ అనుకుంటూ మనకి ఎప్పుడు కూడా మనతో నవీన్ కానీ వెంకట్ ఎప్పుడు కూడా కలుస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. అదే ఎందుకు ఈ మాట చెప్పుకొచ్చానంటే సినిమా ఇండస్ట్రీకి ఎంత దగ్గర, సినిమా ఇండస్ట్రీని కాపాడటానికి, సినిమా కార్మికుని కాపాడటానికి శ్రీశైలం అని ఎంత హెల్ప్ చేశాడు, చిత్రపూర్ కాలనీ కాపాడటానికి ఎంత హెల్ప్ చేశాడు. చిత్రపూర్ స్కాములకి మళ్ళీ ఈయన దూరలేదు. స్కాములు స్కీములు అలవి కష్టం ఈంది. కార్మికుడు, నిజమైన కార్మికుని కాపాడటం కోసం ఈయన కష్టపడ్డాడు. ప్రభాకర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు మొత్తం టోటల్గా ఆ రోజు శ్రీశైలం అన్న దగ్గరుండి మొత్తం టోటల్గా పీజీఆర్ గారు అప్పుడు ఉన్నారు. మొత్తం టోటల్గా అప్పుడు పెద్దమ్మ గుడికి వస్తే మనం ఆపి ఆ రోజు ఆయనకి మొత్తం వినతి పత్రం ఇచ్చాం. ఇది శ్రీశైలం కన్నా బాగా గుర్తు. ఇవన్నీ మీకు 89, 90లో మాటలు చెప్తున్నాను మీకు. ఇది అంటే ఇవన్నీ ఏంటంటే ఆ రోజు నేను ఆ రోజు ఇప్పటికీ చిత్రపూర్ కాలనీ నాకు ఏం ఇల్లు లేవండి, తీసుకోలేదు. నేను చిత్రపూర్ కాలనీ కానీ ఎక్కడా లేవు. అంటే ఎందుకు తీసుకోలేదంటే నాకు ఒకటి చెప్పాను కదండి, కష్టపడింది నాది. నేను కష్టపడే తీసుకున్నాను. ఏదైనా సరే నేను కష్టపడి సంపాదించుకున్నాను. నాది నా డబ్బు వదలను, ఎదుటోళ్ళ డబ్బు నాకు వద్దు. నా పిల్లలకు కూడా అలాగే వద్దు. నేను రాత్రి అనగా పగలనగా నా 13వ సంవత్సరం వయసులో వచ్చాను. ఈరోజు 54 సంవత్సరాలు కష్టపడ్డాను. ఇప్పటికీ కష్టపడతాను, ఇంకా కష్టపడతాను. నేను సంపాదించింది నా పిల్లలకు పెడతాను తప్ప అడ్డంగా సంపాదించింది, అడ్డదారిలో వచ్చింది నాకు వద్దు, నేను తీసుకోను. అంటే నా పాలసీ అది. అది చాలా మంది అనుకోవచ్చు నటికుమార్ ఎలా సంపాదించాడు అంటే, నేను మీకు ఇందాక కూడా చెప్పాను, స్థలాన్ని నమ్ముకున్నాను, సినిమాని నమ్ముకున్నాను. రెండూ నాకు అదృష్టం కలిసి వచ్చాయి అంతే. నేను 700 కొనేది ₹1,00,000 అయింది, అది నా తప్పు కాదు కదా. నేను ₹1,00,00,000 కొంటే అది 4 కోట్లు అయింది, నా తప్పు కాదు కదా. అది పెరుగుతూ వచ్చింది, ఇన్వెస్ట్ చేసుకున్నా. నేను సంపాదనని 2 విధాలుగా మార్చుకున్నా అంతే. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మార్చుకుంటా. శ్రీహరన్ ఎలా మార్చబట్టి ఈరోజు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఈరోజు పిల్లలకి ఇవ్వగలిగాడు. అది అందుకనే మనం ఏంటంటే సినిమా ఇండస్ట్రీని శ్రీశైలం అని ఎలా కాపాడాడు, రేవంత్ అన్న కూడా ఈ విధంగా రేవంత్ అన్న తీసుకొచ్చి రేవంత్ అన్న ఒప్పించి కార్మికులకు 20% రేటు పెంచితే 20% ఇవ్వాలని చెప్పించి నిలబెట్టి మీటింగ్ పెట్టిన మగాలు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీశైలం అన్న నవీని.
ఎందుకంటే శ్రీశైలం ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు, శ్రీశైలం ఎప్పుడు నిలబడతాడు, శ్రీశైలం ముందుకు వెళ్తాడు. పెద్ద శ్రీశైలం కూడా ఉన్నాడు, ఇద్దరు ఒకటేసారి వచ్చారు. కానీ పెద్ద శ్రీశైలం అంటే నాకు ఇది చాలు అనుకుంటాడు, కానీ ప్రతిదీ నాది అనుకుని వెళ్తాడు శ్రీశైలం, చిన్న శ్రీశైలం అన్న. ఎందుకంటే అందరూ నాకు సొంత ఇంట్లో వాళ్ళ కింద లెక్కే అది. కనుక ఈరోజు నవీన్ ఎమ్మెల్యే అయ్యాడంటే మా ఇంట్లో పిల్లోడు ఎమ్మెల్యే అయ్యాడనే మాకు ఆనందం. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి. ఇప్పుడు మా ఫ్యామిలీలోనే ఇప్పుడు నాకు మా పిల్లలంతో నాకు నవీన్ అంతే, ఇప్పుడు నాకు వెంకట అంతే. నాకు శ్రీశైలం అంటే నాకు నా తమ్ముడు అంటారు తప్ప నాకు శ్రీశైలం అంటే నాకు సొంత అన్ని కింద లెక్క. అంటే ఈ రోజు మేము కాదు, మా ఎదురు ఇంట్లో ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ బాండింగ్ అలాగే ఉంటుంది. ఈ రోజుకి అలాగే ఉండిపోయింది, ఈ రోజుకి అలాగే ఉన్నాం కూడా. చాలా మంది వెళ్ళి మొత్తం టోటల్గా అయ్యి చెప్తారు, అదే కాదు. ఆయన నాకు మొన్న కూడా ఫోన్ చేశాడు, నువ్వు రాలేదు, బెలంగూడ సురేష్ వెళ్తేప్పుడు తీసుకొని ఫోన్ చేశాడు, నువ్వు రాలేదు, నువ్వు అంటే అనలేదు వస్తానన్నా, అంటే నువ్వు రాకుండానే అన్ని పబ్లిసిటీ చేసావు అన్నాడు. అంటే అన్న మనసులో ఉంటుంది, నువ్వు ఇప్పుడు నీ దగ్గర అంత దగ్గరగా ఉండి కలిసిమెలిసి ఉండి ఒకే చోట నైట్ అయితే కలిసి ఉండేవారు కదా సార్, ఒకసారి వెళ్ళకపోయారా? మరి దొరకట్లేదు, టైం దొరకలేదు, వెళ్తాను కంపల్సరీ వెళ్తాను. ఇప్పుడు ఒక రకంగా ఆయన కూడా చాలా బిజీ అయిపోయారు బాగా. అంతే, ఇప్పుడు ఒకటి మనసులో ఉంటుంది, రెండోది మా పిల్లలు నవీన్ గాని లేకపోతే వెంకట్ గాని అందరూ కలిసే ఉంటారు. అదే అంటున్నాను, ఇప్పుడు ఇందాక కూడా టైమింగ్ అక్కడ 2 ఇంటర్వ్యూలు అవుతున్నాయి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను, మళ్ళీ ఇవాళ ఈవినింగ్ మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి, మళ్ళీ వైజాగ్ నుంచి మళ్ళీ రావాలి, మళ్ళీ వస్తే శ్రీలంక వెళ్ళాలి, మళ్ళీ శ్రీలంక నుంచి మళ్ళీ గోవా వెళ్ళాలి, మళ్ళీ గోవా నుంచి. అంటే బిజినెస్లో బిజీ అయిపోయాను, బిజినెస్లో బాగా బిజీ అయ్యాను. రెండోది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ పొలిటికల్లో కొంచెం బాగా బిజీగా ఉన్నాను. అంటే కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడ, రాజకీయాల్ని 2 రాష్ట్రాలు బాగుండాలి, 2 సినిమా ఇండస్ట్రీ 2 రాష్ట్రాలు పెరగాలి. అంటే ఇక్కడ ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారు, అది ప్రాంతీయ విభేదాలు కాదు, అన్నదమ్ములుగా ఉన్నాం, అన్నదమ్ములుగా కలిసి ఉండాలి, 2 రాష్ట్రాల్లో షూటింగ్లు జరగాలి. సరే ఒకటి చెప్పండి, అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఆ నలుగురు చేతిలోనే బందీ అయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే డిస్ట్రిబ్యూషన్ విషయంలోనే కానీ, ప్రొడక్షన్ విషయంలోనే కావచ్చు, థియేటర్స్ విషయంలోనే కానీ, ఏదైనా కానివ్వండి, అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో గుత్తాధిపత్యం పోవాలి అంటే అసలు ఏం చేయాలంటారు? వీళ్ళు నలుగురు పోవాలి, వీళ్ళ నలుగురికి సినిమా థియేటర్ నుంచి వదిలేయాలి. ఒకటి దిల్ రాజు గారు, ఒకటి సురేష్ బాబు గారు, ఒకటి సునీల్ గారు, ఒకటి అరవింద్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ అవ్వండి, తెలంగాణ అవ్వండి, ఏ రేంజ్ అయినా అవ్వండి, ఎక్కడైనా అవ్వండి, ఈ రెండింటిలో వీళ్ళకి వెళ్తున్న మార్జిన్లు, పెద్ద సినిమా వెళ్తే 22 కోట్లు 20 కోట్ల దాకా మార్జిన్లు వెళ్తున్నాయి. ఆ మార్జిన్ల వల్ల డిస్ట్రిబ్యూటర్ తినట్లేదు, ప్రొడ్యూసర్ తినట్లేదు, థియేటర్ ఓనర్ తినట్లేదు. అందుకే బీఫామ్ లైసెన్స్ ఓనర్కి మాత్రం పర్సంటేజ్ సిస్టమ్ కావాలా, ఎలా కావాలా, థియేటర్ ఓనర్ బాగుండాలా, సింగిల్ స్క్రీన్ ఓనర్ బాగుండాలా. ఈరోజు మల్టీప్లెక్స్లు అయినా సరే, సింగిల్ స్క్రీన్లైనా ఈ చేతిలో ఆధిపత్యం ఉండకూడదు. ఇప్పుడు ఒక సినిమాని చంపేస్తున్నారు, చిన్న సినిమాకి షోలు ఇవ్వట్లేదు, చిన్న సినిమాని మొత్తం టోటల్గా షో దాకా థియేటర్ దాకా వెళ్తే జనాలు రానివ్వట్లేదు, రాకుండానే నో షో అంటున్నారు, రాకుండానే శుక్రవారం రాత్రి వస్తే శుక్రవారం మార్నింగ్ వస్తే కన్నీరు పెట్టుకుంటున్నారు, గురువారం సాయంత్రం వస్తే తాలి బొట్టుల నుంచి, ఉన్న ఆస్తుల నుంచి, ఉన్న కార్ల నుంచి తాకట్టు పెట్టి నా సినిమా ఆడుతుంది అని ఒక నమ్మకంతో సినిమాని రిలీజ్ చేస్తే శుక్రవారం 11 గంటలకు నో షో అంటే నో షోతో రక్తం చుక్కలు కారుతున్నాయి. ఇది చిన్న సినిమా నిర్మాత బాధ, ఆవేదన, కష్టం. ఎవరికి చెప్పుకుంటారు బాధ? సినిమా ఆడట్లేదా అంటే అసలు నువ్వు థియేటర్లో సినిమా వేస్తేనే కదా, సినిమా నిలబెడితేనే కదా. ఎప్పుడైతే నీకు నో షో అండి రాలేదు కాదు, ఇక్కడ కుట్ర. అంటే ఇక్కడ ఆ సినిమా ఆడితే 30 టికెట్లు 40 టికెట్లు తీరుతుంది, అదే పెద్ద సినిమా షో వేస్తే 200 టికెట్లు. పెద్ద సినిమా రోజు పెద్ద సినిమాలు అవ్వండి, రోజు మనకు చికెన్తో భోజనం దొరకదు, రోజు మనం మటన్తో భోజనం దొరకదు, మనం గింజన్నం తినని రోజు ఉంటుంది, మనం పప్పు అన్నం కూడా తినాలి. అంతే తప్ప రోజుకి మనం మటనే తినాలంటే అజీర్ణం వస్తుంది, మనం రోజుకి చికెనే తినాలంటే అజీర్ణం వస్తుంది. అందుకని రోజు పెద్ద సినిమాలతో తినేస్తామా? చిన్న సినిమా వద్దా? గంజనం తినొద్దు మనం. ఉల్లిపాయ అయితే గంజనం తినాలి కదా. తెలంగాణ భాషలో గంజనం సద్దన్నం అంటాము, మరి అటుకాసు కూడా గంజనం అంటాం మేము, ఆంధ్రాలో గంజనం అంటాము, మరి పప్పు అన్నం అంటాం, ఆవకాయ అన్నం అంటాం. తినమా మనం? తొక్కేసుకొని తినమా? అంటే అన్నీ మనం తిని వచ్చాం కాబట్టి అన్నీ మనం తినంటే చిన్న సినిమాని ఆ విధంగా పోల్చాను నేను. మీరు అవన్నీ మీరు వేయకుండా ఎంతసేపు ఇది వద్దు, నాకు చికెనే కావాలి, మటనే కావాలి రోజుకి అంటే పెద్ద సినిమా కావాలి, 1000 టికెట్లు కావాలా, 500 టికెట్లు కావాలా, చిన్నోడు చచ్చిపోవాలా, వారానికి 10 మందిని చంపుతున్నారు వీళ్ళు. మరి ఏం మాట్లాడమంటారు చెప్పండి నలుగురు కోసం? ఏం చెప్పమంటారు చెప్పండి నలుగురు కోసం? నేను అడుగుతున్నా, ఇది నిజం కాదా? ఒక్క నిర్మాత ఇది నిజం కాదు, నేను నిజంగా చిన్నవాడిని హ్యాపీగా ఉన్నాను, చిన్నవాడికి సినిమా ఇస్తున్నారు, నేను చిన్నవాడిని డబ్బు సంపాదిస్తున్నా, ఒక్క మాట చెప్పండి. చిన్నవాడు ఇలాంటి చిన్న సినిమాల జోలికి నేను వెళ్ళను, మళ్ళీ మీ దగ్గరే వచ్చి ముక్కుకు నేల రాసుకొని ఇంకెప్పుడు ఈ నలుగురు కోసం మాట్లాడను. చిన్నోడు అంత బాగున్నాడంట అని క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా. నిజంగా పెద్దోడు బాగున్నాడా అంటే మార్జిన్ మనీకి వెళ్ళిపోయి
అది డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళక, ప్రొడ్యూసర్కి వెళ్ళక, ఎగ్జిబ్యూటర్కి వెళ్ళక, మధ్యన ఈ నలుగురు తీసుకుంటున్న డబ్బులు మొత్తం టోటల్గా ఆ నష్టం అదే వస్తుంది. అంటే కష్టపడేది నిర్మాత, డబ్బు పెట్టేది డిస్ట్రిబ్యూటరు, సినిమా థియేటర్ కట్టేది థియేటర్ ఓనరు. వీళ్ళ ముగ్గురికి నష్టాలే, నీకు మాత్రం లాభాలే. అంటే ఒక పెద్ద సినిమాని బతకనివ్వట్లేదు, చిన్న సినిమాని బతకనివ్వట్లేదు. ఏమైనంటే రవిడీజం, ఏమైనంటే తెలంగాణలో ఎవరు ఉండొద్దు. ఇది తప్పు కదా. ఆంధ్రాలో మళ్ళీ లేదండి. ఆంధ్ర థియేటర్స్లో మళ్ళీ 100% ఈజ్ కోఆపరేటింగ్. ఆంధ్రాలో నష్టం వస్తే ఆ ఎగ్జిబ్యూటర్ కాపాడుతూ వస్తున్నాడు. ఎప్పుడు కూడా ఈ విధంగా ధోరణి లేదు. వీళ్ళు నలుగురేనండి నిజంగా ఎగ్జిబ్యూటర్లు ఎవరిది ఏ ప్రాబ్లం లేదు. నిజమైన ఎగ్జిబ్యూటర్ ఎవరు లేరు. 5 థియేటర్లు అంటే కడుపు పట్టకొట్టు కోసం చేసుకుంటారు. 10 థియేటర్లు, 100 థియేటర్లు లీజ్ ఏంటండి, 200 థియేటర్లు లీజ్ ఏంటండి, దోచుకోవడం ఏంటండి. మళ్ళీ దానికి FDC చైర్మన్ అండి, మళ్ళీ ఆయన మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి దాత విధాత అండి. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కాదండి. దోచుకుంటున్నారా లేదా, చిన్నవాడు ఇబ్బంది పడుతున్నాడా లేదా, పెద్దవాడు ఇబ్బంది పడుతున్నాడా లేదా, ఇది నిజమా అబద్ధమా? అబద్ధం అయితే ప్రెస్ మీట్ పెట్టమనండి, అబద్ధం అయితే మీ తరపు నుంచి నాకు డెప్యూటీ రమ్మానండి. ఇవన్నీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. అంటే నేను నాకు ఎవరు శత్రువులు కాదు. అంటే మీకు సురేష్ బాబు గారికి అలాగే దిల్ రాజు గారికి అసలు గొడవ ఏంటండి? గొడవలు ఏం లేవు ఇద్దరికి, మాకేం లేవు గొడవలు. ఎవరికి వ్యక్తిగతంగా గొడవలు ఏమీ లేవు. వ్యక్తిగతంగా మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, ఫైనాన్షియల్గా ఎదగడానికి కారణం సురేష్ బాబు. నేను ఫైనాన్షియల్గా ఎదగడానికి రామానాయుడు గారే నాకు మొత్తం టోటల్గా సినిమా ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చింది. దాసనారాయణ గారు కావచ్చు, ఫైనాన్షియల్గా నిర్మాత అవడానికి నిలబెట్టింది, ఫైనాన్షియల్ నిలబెట్టింది నా సురేష్ బాబు గారును రామానాయుడు గారే. ఇది నేను గర్వంగా చెప్తాను. రమేష్ ప్రసాద్ గారు ఇస్ ద వాస్తవం, తప్పేం లేదు దాంట్లో. కానీ ఇక్కడ రాజకీయంగా మాకు ఇష్యూస్ బేస్డే తప్ప వ్యక్తిగత గొడవలు ఎవరికి లేవు. అరవింద్ గారికి కానీ మాకు కానీ ఎవరికి కానీ వ్యక్తిగతంగా ఎవరితో లేవు. సునీల్ గారికి కానీ ఎవరితోనే లేవు. ఎందుకుంటాయండి? మనం ఏమైనా అది కదా, వాళ్ళకి మాకు ఏమైనా చిన్నప్పటి నుంచి గొడవలు ఉన్నాయా ఏంటి? కాదు కదా. నేనేమంటానంటే 10 మంది బాగుండాలి, 10 మందిలో నేను ఉండాలని నేను అనుకుంటా. నా కుటుంబమే ఉండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా కుటుంబమే మొత్తం టోటల్గా పంచి పరవన్నాలు తినాలని వాళ్ళు అనుకుంటారు. అది కరెక్టా, ఇది కరెక్టా? ఇది ప్రజలు నిర్ణయించాలి. నేను అడుగుతుంది 10 మంది ఉండాలి, 10 మంది బాగుండాలి, 10 మందిలో నేను ఉండాలనుకుంటా. ఇది చిరంజీవి గారు కానీ నేను కానీ అనుకునే ప్రతి ఒక్కరు కూడా పేదవాడి కోసం ఆలోచించి ప్రతి ఒక్కరు ఆలోచించే మాట ఇది. కొంతమంది ఏమనుకుంటారంటే నా కుటుంబమే బాగుండాలి, ఆ పంచి పరవన్నాలు నా కుటుంబానికే ఉండాలి, పక్కవాడికి ఉండకూడదు, పనివాడిలాగే ఉండాలని వాళ్ళు అనుకుంటారు. పనివాడు కూడా ఎదగాలి అని మేము అనుకుంటాం. రోజుకి పనివాడిలాగా ఉండకూడదు, వాళ్ళ పిల్లలు చదవాలి, పెద్ద చదువులు చదవాలి, పనివాడు కూడా గొప్పవాడు అవ్వాలని కోరుకుంటాం. అంటే మా కాన్సెప్ట్ కరెక్టా, వాళ్ళ కాన్సెప్ట్ కరెక్టా? ఇది నిర్ణయం ప్రజలు నిర్ణయిస్తారు. నేను మాట్లాడే మాటలు ఇక్కడెక్కడ ఎవరి మీద ఉద్దేశంతోనో లేకపోతే ఇంకోటో స్వార్థమో లేకపోతే వాళ్ళ దగ్గర బ్లాక్మెయిలింగ్ నాకు అవసరం లేదు. ఇంకోటి కూడా ఏలెత్తి నన్ను చూపించే ధైర్యం కూడా ఎవరికి లేదు, ఇక్కడ దమ్ము కూడా లేదు. ఎందుకంటే నేను ఎక్కడ అమ్ముడిపోయేంత క్యారెక్టర్ కాదు, లేకపోతే ఎవడో ఇస్తే తీసుకునేంత క్యారెక్టర్ కాదు. ఈ చెయ్యి 10 మందికి ఇచ్చేదే తప్ప 10 మంది ఒక్కొక్కరితో తీసుకునే క్యారెక్టర్ కాదు. అలాగే మీరు ఎప్పుడు కూడా మీడియాని అటెన్షన్ లో ఉంచుతారు. అంటే మీడియా అటెన్షన్ తో రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారా నట్కుమార్ గారు? నేను రాజకీయాలకు వద్దనే చెప్పాను కదా. నేను రాజకీయాలు వద్దనుకున్నా. నేను 90లోనే రాజకీయాలు ఉన్నా, 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లో స్టేట్ యూత్ కాంగ్రెస్ చేశాను. తర్వాత ఎన్నో పార్లమెంట్లో వాటిల్లో నేను మామూలుగా ఇన్ఛార్జిగా చేశాను, అన్నీ చేశాను. కాంగ్రెస్ పార్టీలో చాలా పదవులు పొందాను. అంతా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను వద్దు అనుకున్నా. నేను 2005 ఎమ్మెల్యేగా నించున్నాను. నాకు టికెట్ ఇవ్వలేదని కోపంతో NCP నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి నించున్నాను. శరద్ పవార్ గారి పార్టీలోని పిఎస్ సంగ్మా గారు నాకు బాగా ప్రోత్సహించారు. ఇప్పుడు కన్రాడ్ సంగ్మా నేషనల్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్, అప్పుడు ఇప్పుడు మేఘాలయ సీఎం. ఆ రోజు ఆయన సీఎం, ఆయన ప్రెసిడెంట్ అయితే నేను స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అలా నేను కూడా గవర్నమెంట్, అస్సాం గవర్నమెంట్ అన్ని ఇన్ఛార్జీలు చేశాను. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్కి పిఎస్ సంగమా గారు రిజైన్ చేసిన తర్వాత నేను రిజైన్ చేశాను. సార్ మీరేమో నేను రాజకీయాల్లోకి రాను, రాజకీయాల్లో ఉండను అంటున్నారు. అలాగే సినిమా ఫీల్డ్ ఎన్నికల విషయంలో చాలా క్రియాశీలకంగా మీరు ఉంటారు. ఉండడమే కాకుండా అంటే రాజకీయాల్లో కూడా అదే క్రియాశీలకంగా ఉండబోతున్నారు అని కొంత టాక్ మాకు వినిపిస్తుంది. కాదు, సినిమా ఇండస్ట్రీ నాకు చాలా గొప్పది. రాజకీయాల కంటే నాకు విలువనిచ్చింది, నిలబెట్టింది సినిమా ఇండస్ట్రీ. కాబట్టి సినిమా ఇండస్ట్రీ మాత్రం 100% ఎలక్షన్స్లో నేను ఉంటాను, కీలక పాత్ర పోషిస్తాను, నేను గెలుస్తాను. నాకు ఆటమి ఇప్పుడు దాకా లేదు, గెలుస్తూనే ఉంటాను.
కానీ నాకు వాటమే లేదు. ఇప్పుడు జాయింట్ సెక్రటరీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉన్నాను, చైర్మన్గా 6 సార్లు చేశాను. మళ్ళా నేను ఈసారి కూడా రేపు సెప్టెంబర్ 6 ఎలక్షన్స్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్లో కీలక పాత్ర పోషిస్తాను. కానీ రాజకీయాలకి నేను ఎందుకు వద్దు అంటున్నానంటే ఇప్పుడున్న రాజకీయాల్లో నేను ఎమరలేను అని ఉద్దేశం. ఇప్పుడున్న రాజకీయాల్లో నేను ఎమరలేను, నాకు హెల్త్ అంత సహకరించట్లేదు. రెండోది నాది స్టేట్, ఒకప్పుడు ఇష్టపడ్డాను. కాకపోతే రాజశేఖర్ రెడ్డి గారు నాకు పాపం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి నుంచే నేను వచ్చాను. పీజీఆర్ గారు చనిపోయిన తర్వాత మనం ఇప్పుడు విగ్రహం పెట్టాం ఇక్కడ, దాన నాగేంద్ర గారు మేమంతా కలిపి మా జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర, జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర విగ్రహం పెడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఆయన సంవత్సరంలో జాయిన్ అయ్యాను. దాన నాగేంద్ర గారు రాజశేఖర రెడ్డి సంవత్సరం మళ్ళీ జాయిన్ అయ్యాను. కాంగ్రెస్ జాయిన్ అంటే ఎన్సీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాను. వచ్చిన తర్వాత టికెట్ నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తాను అన్నారు, కానీ నేను వద్దని చెప్పాను. దోనరాజు శ్రీనివాస్ అని నా ఫ్రెండ్ ఉండే, దోనరాజు సత్యనారాయణ గారి వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, ఇప్పుడు ఆయనకి ఇమ్మని చెప్పాను నేను టికెట్. అంటే నాకు ఇంట్రెస్ట్ లేక ఇవ్వద్దు. తర్వాత నాకు కావాలనుకున్నా రాలేదు, అంటే ఉన్నవి కావాలనుకుంటప్పుడు రాలేదు. అంటే వచ్చిందాన్ని నేను కాదు అనుకున్నాను, తర్వాత నాకు రాలేదు. తర్వాత నాకు ఇస్తానన్నా కూడా నా దగ్గర క్యాపబిలిటీ లేదు. అంటే క్యాపబిలిటీ, డబ్బు క్యాపబిలిటీ లేక కాదు, ఈ డబ్బుని మనం ఇచ్చి టికెట్ ఆ జనాలకి మనం ఖర్చు పెట్టి చేసి మనం వాళ్ళ దగ్గర మళ్ళీ దోచుకోవాలా? ఇది అవసరమా? వ్యాపారం చేసి మన వ్యాపారంలో సంపాదించుకోవడం అవసరమా? రాజకీయంగా ఎమ్మెల్యేగా ఉన్నా ఏమున్నా కలెక్టర్ గారు నేను పిలిచి అపాయింట్మెంట్ అడిగినట్టునే ఇస్తారు, ఎస్పీ గారు అడిగినట్టునే ఇస్తారు, చీఫ్ మినిస్టర్ అడిగినట్టునే ఇస్తారు. ఈ ఎమ్మెల్యే పోస్ట్ ఎందుకు? గన్మ్యాన్ అనేది 99లో నేను వద్దనుకున్నాను. నాకు గన్మ్యాన్ 99 నుంచి ఉన్నారు. 99 నుంచి నాకు 2 గన్మ్యాన్లు ఉన్నారు. ఆ రోజు కూడా నేను వద్దన్న. మహేందర్ రెడ్డి గారు అనే టైం అప్పుడు కమిషనర్ ఆఫ్ సైఫరాబాద్, ఆ రోజే నాకు గన్మ్యాన్లు 2 ఇస్తే నాకొద్దు గన్మ్యాన్లు అని చెప్పి నేను రిటర్న్ పంపించాను. ఈ రోజు దాకా నాకు ఫ్రీగా ఉండడం అలవాటు, 10 మందితో వెళ్ళడం అలవాటు లేదు. సింగిల్గా నా కారులో నేను ఒక్కడినే వెళ్తాను, ఒక్కడినే వస్తాను. 10 మంది జనం నాకు ఎప్పుడు ఉండరు. అలాగని నేను ఒంటరి వాడిని అనుకుంటే వాళ్ళు తప్పు, అది అనుకోరు ఎవరు. నా కోసం తెలిసిన వాళ్ళు ఎవరు ఒంటరి వాడిని అనుకోరు. నాకు మందకృష్ణ మాదిగంతో దాదాపు 35 సంవత్సరాల స్నేహం ఉంది. ఆయన పాదయాత్ర నుంచి, మాదిగ పోరాట సమితి పాదయాత్ర నుంచి జూబు ప్రభాకర్ గారు కానీ మొత్తం చాలా, అంటే అందరితోనే నాకు ఫ్రెండ్షిప్ ఉంది. బడుగు బలహీన వర్గాలు అందరితోని నాకు ఆ ఫ్రెండ్షిప్ ఉంది, నాకు ఆ రిలేషన్షిప్ ఉంది, అన్ని పార్టీలతో రిలేషన్షిప్ ఉంది, అందరితోని నాకు మంచిగానే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా జడ్పీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఏ రోజు నేను ఆయన దగ్గరికి మళ్ళీ ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా వెళ్ళలేదు. రోహిణ్ అన్న కానీ లేకపోతే మా మహేష్ అన్న కానీ అందరూ నాకు మొత్తం టోటల్గా, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను టీడీపీతోనే నాకు మంచి సంబంధాలు అందరితో ఉన్నాయి. కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి ఫోటోలు తీసుకోవడాలు, ఫోటోలు పైకి మీరు ఎప్పుడు కూడా నేనే రాజు నేనే మంత్రి అంటే మైక్ దగ్గర నేనే ఉండాలా, మైక్ దగ్గర నేనే మాట్లాడాలా, ఫోటోలో నేనే కనబడాలి తప్ప పక్క నుంచి ఇంకొకరి ఫోటో నాకు కనబడకూడదు. అంటే డిస్కషన్ వచ్చింది కానీ స్టార్టింగ్ లో కూడా మాట్లాడుకున్నాం, చంద్రబాబు నాయుడు అసలు సినిమా ఇండస్ట్రీకి మంచి చేస్తున్నాడా లేక చెడు చేస్తున్నాడా, అసలు పట్టించుకుంటున్నాడా లేదా? ఇప్పుడు ఇందాకలో మీకు చెప్పాను కదా, ఇప్పుడు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మంచి చేయాలనే చూస్తాడు. ఇప్పుడు ఆయన ఆలోచన ఎప్పుడు మంచి చేయాలనే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు లోకేష్ గారు కానీ, ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఎవరైనా మంచి చేయాలని చూస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, ఆచరణ పని చేసే వాళ్ళకి ఈజ్ ద పోస్ట్ అంటే పని, అంటే పోస్ట్ అంటే నాట్ ఓన్లీ జాబ్, ఆ జాబ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. కానీ మనం కుల సమీకరణలతో సామాజిక వర్గాలతో ఈ పోస్టులు వేస్తే మన జీవితాంతం ఇలాగే ఉంటాము అనేది నా ఉద్దేశం. ఇది నా వ్యక్తిగత ఉద్దేశం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగా రావాలి అన్నప్పుడు, సినిమా ఇండస్ట్రీ రావాలంటే 2 రోజుల పని. అంటే రావాలంటే అక్కడ ఏం సెటిల్ అయిపోవడం కాదు, ఇక్కడ అవ్వాలి అక్కడ అవ్వాలి, 2 రాష్ట్రాలు బాగుండాలి, 2 రాష్ట్రాల్లో షూటింగ్లు జరగాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుంటే 2 డేసే పని. లోకేష్ గారు ఆలోచించుకున్నా, బాలయ్యబాబు ఆలోచించుకున్నా, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకున్నా. ఇక్కడ రాజకీయాలు వస్తాయి. ఎఫ్డీసీ చైర్మన్ అయ్యడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎఫ్డీసీ చైర్మన్ అయ్యడానికి సామాజిక కుల సమీకరణలు ఎందుకు, అందుకంటాను కులం 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 అని మాట్లాడితే అందుకన్నాను. ఈ కులం అనేది మనకు సామాజిక సమీకరణలు అనేది ఈ రాజకీయంగా మనకి ఈ మన డెవలపింగ్ ఇస్ ద కంట్రీ, డెవలపింగ్ ఇస్ ద ఏరియా. అంటే ఇప్పుడు నా ఏరియా నేను డెవలప్ అవటానికి మనకి పని చేసేవాడు కావాలి. పని చేసేవాడు ఏ కులమైనా పర్లేదు, ఎవరైనా. ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు, అమెరికా దేశం వాడు, ఆయన మన ఆంధ్రప్రదేశ్ వాడు. మరి ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు వెళ్ళాడు?
ఆయన ఈరోజు ప్రపంచ దేశాలకే ఈరోజు సత్యనారాయణ గారు అలాగే ఎంతోమంది ఈరోజు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు 8,000 కోట్లు సంపాదించారు. ఆయన అమెరికా కూడా. అంటే ఉదాహరణకు నేనేమంటున్నానంటే ఆయన ఏ కులము కాదు ఇక్కడ, ఏ మతము కాదు అక్కడ. ఆయన ఈరోజు సంపాదించాడు కాబట్టి ఆయన పేరు కోసం చెప్తున్నాం. ఈరోజు మన ప్రపంచ దేశాల్లో మన పేరు తెచ్చాడు కాబట్టి పలానా ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాం. మనం ఈరోజు పలానా వ్యక్తి కదా అని అడుగుతాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉదాహరణకు మనం చాలా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు ఉద్యమం, ఈరోజు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది ఎవరండి? తెలంగాణ ఉద్యమం ఈరోజు రవాణా శాఖ మంత్రిగా ఉండి ఒక చంద్రశేఖరరావు గారు ఈరోజు ఆ ఉద్యమం లేపారు. ఉద్యమం 1969లో 800 మంది చనిపోయారు. ఆ రోజు కేశవరావు గారు ఉన్నారు, ఆ రోజు ఎంతోమంది ఉన్నారు కదా. అంటే అప్పుడు మనం పుట్టలేదు కానీ ఆ రోజు ఎంతోమంది ఉన్నారు కదా. మరి ఆ రోజు తేలాపోయారు, తర్వాత తేలాపోయారు. ఇందిరారెడ్డి గారు పెట్టారు పార్టీ, తేలాపోయారు. దేవేంద్ర గౌడ్ గారు పెట్టారు, తేలాపోయారు పార్టీ. తెలంగాణ పార్టీలు ఎంతోమంది పెట్టారు, తేలాపోయారు. ఒక్క కేసీఆర్ గారు ఎందుకు తెలంగాణ తేటానికి తేగలిగారు? అదృష్టం కలిసి వచ్చింది, సోనియమ్మ దయ చూపింది. దాంట్లో ఆయన ఉద్యమం బాట నడిచింది. ఉద్యమంలో మొత్తం టోటల్గా ఉద్యోగస్తులు మొత్తం అందరూ కలిపి దాంట్లో ఒక ఏమంటారు ఒక ఫార్ములా ప్రకారం వెళ్ళారు. అందుకే ఉద్యమం ఉప్పెత్తున ఎత్తుకొచ్చేటప్పటికి తెలంగాణ ఇవ్వాలని ఆమె నిర్ణయించుకుంది కాబట్టి తెలంగాణ వచ్చింది. అంటే దేనికైనా ఒకరు తాళి కట్టాలి, ఒకరు దానికి గట్టిగా నడుము బిగించాలి. అంటే ఉదాహరణకి మీకు అందుకే చెప్పా, తలుచుకుంటే 2 రోజుల పని చంద్రబాబుని అడిగారు, 2 days. ఈ 2 రాష్ట్రాలు ఎలాగ ఉంచండి, ఇక్కడ స్టూడియో కట్టండి, మీరు ఇది కట్టండి, ఇది కట్టండి, ఇదిగో ఇది చేయండి, ఇది చేయండి, మీరు ఇదిగో డబ్బింగ్ థియేటర్ కట్టండి, లేకపోతే ఇది కట్టండి, ఇదిగో మీకు మొత్తం టోటల్గా లేదనుకుంటే గవర్నమెంట్ నుంచే అలాట్ చేయండి. చెయ్యాలంటే ఇవన్నీ చేస్తే నేను ఇందాక ఒకటే చెప్పా, పదవి తీసుకురావడం కాదు, పదవి చాలామందికి వస్తుంది. పదవి తెచ్చిన తర్వాత గవర్నమెంట్కి మనం ఎంత లాభం తెచ్చాం, ప్రజలకు అక్కడ ఏం చేసాం, ప్రజలు మన ఎంప్లాయ్మెంట్ ఎంత ఇవ్వగలిగాం అనేది నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా. అందుకే చెప్పాను, విద్య వైద్యం 2 తప్ప భోజనం అనేది ఫ్రీగా దొరకాలి అందరికీ. డొనేటర్స్ చాలామంది ఉన్న వాళ్ళు, అన్నదానం చేసేవాళ్ళు ఎంతోమంది, కోట్లాది మంది ఉన్నారు. నేను అన్నదానం చేస్తాను. నేను అన్నం అంటే ఆకలి అంటే చాలు, అసలు నా ఆఫీస్ ఇప్పటికీ 15 మంది అన్నం తింటారు. ఆకలి అంటే ఈరోజు ఎంతైనా నేను ఇస్తాను డబ్బులు. అలాగే ఆకలి అంటే అలాగే కోట్లాది మంది ఉన్నారు. ఆకలికి లేకుండా అందరూ అన్నం తినాలి, అందరూ బాగా 3 పూటలు తినాలి అనుకున్నారు చాలామంది ఉన్నారు. కనుక మనం ఈ 3 చేయగలిగితే దేశంలో, అంటే ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మనం ఉన్నప్పుడే ఆ కళ నెరవేరుతుందో అనుకోవాలా. ఉచిత వైద్యం, విద్య, భోజనం, ఉచిత భోజనం, ఈ 3 చేసి అన్ని తీసేయండి. పెన్షన్లు అవసరం లే. ఆ అవ్వ తినాలనుకుంటే అక్కడ అన్నం తింటుంది, ఆ అవ్వ తినాలనుకుంటే అక్కడ బతుకుతుంది. మనకి ఒంట్లో వాళ్ళకపోతే దవాఖానా ఉంది, ఒంట్లో పిల్లలకు అదే కదా, చదువుకుంటే పిల్లల భవిష్యత్తు వస్తే దేశం మనం బాగుపడుతుంది. ఈ 3 ఆలోచించండి రాజకీయ నాయకులు. ఈ 3 నేను మళ్ళా ఇంకోటి ఇన్ని చెప్తున్నా, నాకు 1వ క్లాస్ చదవలేదు, 1వ క్లాస్ చదవలేదు, నేను స్కూల్కి వెళ్ళలేదు, నేను 14 భాషలు మాట్లాడతాను నిజంగా. నేను 1వ క్లాస్ కూడా చదవలేదు, నేను షాక్ అవుతున్నాను సార్. ఇప్పుడు 1వ క్లాస్ కూడా చదవలేదు, స్కూల్కి కూడా వెళ్ళలేదు నేను. అదే అంటే నేను చదువుకోలేదు, కానీ నా పిల్లలు చదివారు. నేను దేశాన్ని చదివాను, జీవితం చదివాను, నేను జీవితం చదివేశాను. అందుకనే ప్రతిదీ కూడా హిందీ మాట్లాడగలరు, ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. అందుకే చాలామంది ఏంటో బట్టర్ ఇంగ్లీష్ కొంతమంది కింద కామెంట్స్ పెడతాం, బట్టర్ ఇంగ్లీష్ కాదు, నాకు అది మాట్లాడటానికి ప్రయత్నం చేస్తా. నేను అది బట్టర్ ఇంగ్లీష్ కాదు, ఆ మాట మాట్లాడటం నా ప్రయత్నం చేస్తా. నా ప్రయత్నంలో తప్పేం లేదు. నాకు అది వచ్చిరాని ఇంగ్లీష్ అయినా, వచ్చిరాని హిందీ అయినా, వచ్చిరాని తెలుగు అయినా ఆ భాష నేను రావటానికి అది నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. దానికి ఎంకరేజ్ చేయండి. బట్టర్ ఇంగ్లీష్ అంటే ఎలా? నేను 1వ క్లాస్ చదవలేదని చెప్తున్నాను కా, అవునా కదా? నా పట్టుదలతో, నా కృషితో ఈ స్టేజ్కి రావటానికి, ఈ నిలబెట్టడానికి, ఈరోజు అమెరికాలో వ్యాపారం చేసినా, ఎక్కడ వ్యాపారాలు చేసినా ఈ భాషతోనే నేను వ్యాపారం చేశాను. అందుకనే నేనంట, మనం ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది, ప్రయత్నం చేయకపోతే అవ్వదు అనుకుంటే ఏది కాదు. అందుకే మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నందుకు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటో తెలుసా? దుర్గేష్ గారిని, అయ్యా మీరు తలుచుకుంటే 2 రోజులు చాలు, ఈ ఇండస్ట్రీని అటు ఇటు 2 రాష్ట్రాలు చక్కగా నడపడానికి, ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ప్రజలను కాపాడటానికి. మనం డిఎస్ఏలో 16,000 ఉద్యోగాలు ఇస్తే 5 సంవత్సరాలకి 30,000 ఉద్యోగాలు వస్తాయి. 6 కోట్ల మంది జనం ఉన్నారు. ఎన్ని కోట్ల మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ప్రైవేటుగా ఇస్తామా, వ్యాపారం రూపంగా ఇస్తామా, ఇంకో రూపంగా ఇస్తామా? మనం 1,000,000 ఉద్యోగాలు ఇవ్వాలి.
కోటి ఉద్యోగాలు మన వల్ల కాదు కాబట్టి 50 లక్షల మంది ఉపాధి కల్పించేటట్టు 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు వాళ్ళకి ఏ విధంగా నిలబడాలి. ఒక సినిమా ఇండస్ట్రీ కాకుండా ఇంకోటి పరిశ్రమ వస్తే వాళ్ళు 8,000 ఉద్యోగాలు ఇవ్వగలరు, క్లాస్ 4 ఎన్ని ఇవ్వగలరు, క్లాస్ 2 ఎన్ని ఇవ్వగలరు, క్లాస్ 1 ఎన్ని ఇవ్వగలరు. ఇవన్నీ మనం వేసుకుంటూ వెళ్తే మనం ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవచ్చు. కొత్త రాష్ట్రం మంది, అమరావతి రాజధాని లేనిది మంది. అమరావతి రాజధాని చెయ్యండి, పోలవరం పూర్తి చేయండి, విశాఖపట్నం డెవలప్ చేయండి రిక్వెస్ట్. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ డెవలప్ చేయండి, గుడ్ డెవలపింగ్ చేసుకోండి. రాజకీయాలు పక్కన పెట్టి మనం 5 సంవత్సరాల తర్వాత రాజకీయాలు చేద్దాం. కనుక ప్రజలు ఆలోచనని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే తెలంగాణలో మంచి డెవలపింగ్ ఉంది, ఆంధ్రాలో మంచి డెవలపింగ్ ఉంది. గనులు ఉన్నాయి, వరులు ఉన్నాయి, మన దగ్గర పెట్టుబడులు ఉన్నాయి, మన డబ్బు సంపాదించుకుంటే డబ్బు ఉంది. ఆ డబ్బుని తీసుకోవడం ఎలాగని ఆలోచించుకోవాలా. కనుక అందరూ బాగుండాలని మీ ద్వారా 2 రాష్ట్ర ప్రజలకు, రాజకీయ నాయకులకు నేను చెప్తున్నా. నేను మాట్లాడే మాటల్లో ఏమైనా పొరపాటు ఉంటే, ఒకవేళ నేను పొరపాటుగా ఏమైనా మాట దొరులుంటే సారీ క్షమించండి అని కూడా అడుగుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ సార్, అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో మేము చూసాం, అలాగే డైరెక్ట్ గా కూడా మీరు నాతో చెప్పడం జరిగింది, రాజశేఖర్ రెడ్డి గారు అంటే మీకు చాలా అభిమానం. ఇప్పుడు అలాగే ఆయన కుమారుడు జగన్ గారితో మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారితో నాకు రిలేషన్ లేదు, లేదా? అస్సలు లేదు, పరిచయం కూడా లేదు. అంటే ఉన్న ఫ్రాంక్ చెప్తున్నాను. నాకు శర్మిలంతో ఉంది, మళ్ళీ నాకు వాళ్ళ ఫ్యామిలీ అందరితో ఉంది, విజయం గారితో ఉంది, వివేకానంద రెడ్డి గారితో ఉంది. జగన్ గారిని ఒక్కని కలలేదు. ఆ కుటుంబం అంతా కూడా, ఆ కుటుంబం నాకు మొత్తం మధుసూదన్ రెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, మొత్తం టోటల్గా అందరూ, అంటే వాళ్ళ కుటుంబంతో మొత్తం అందరూ కూడా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. మన వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు వస్తే మన ఆఫీసు రాకుండా వెళ్ళరు, వచ్చి మన ఆఫీస్కి వచ్చి ప్రేయర్ చేసి వెళ్తారు. ప్రకాష్ రెడ్డి గారు వచ్చిన, వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు అంటే మధుసూదన్ రెడ్డి గారు ఫాదర్, అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి అన్నయ్య ప్రకాష్ రెడ్డి గారు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న, తమ్ముడు చిన్న అనమాట ఆయన. అలాగా అందరూ నాకు అందరితో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. మళ్ళీ ఆ పార్టీలో ఉన్న నాయకులు అందరితోనూ ఫ్రెండ్షిప్ ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మర్చిపోయి గంగిరెడ్డి గారితోనే పరిచయం ఉంది, వాళ్ళ మామగారు గంగిరెడ్డి గారితోనే పరిచయం ఉంది, అందరితోనూ ఉంది. అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారితో నేను వెళ్ళలేదు, ఎందుకు కలలేదు అంటే పిలవని పేరంటానికి నేను వెళ్ళను, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను కలాలని చెప్పేసి నేను కలను. నాకు ఇప్పుడు వెళ్ళిపోయి కలిసి నాకు సొంతానికి ఏం పనులు లేవు. రెండోది నాకు ఆయన ఏంటంటే నాకు ఎప్పుడు నాకు ఆయనతో అవసరం పడలేదు, నాతో ఆయనకు అవసరం పడలేదు. మీరేమో రాజకీయాలకు రాను అంటున్నారు, ఒకవైపు ఏమో వైజాగ్ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు నట్టు కుమార్ గారు అని ప్రచారం జరుగుతుంది. దీని పట్ల ఏం చెప్తారు? అది జరుగుతుంది అంతే. నేను చెయ్యాలని నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు, నాకు చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు. ఆ సందర్భం వచ్చేటప్పుడు, పట్టుదల వచ్చేటప్పుడు మాత్రం 100% ఏది జరుగుతుందో చెప్పలేము. కానీ పట్టుదల వచ్చింది అంటే రాజకీయంగా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఏది అయినా సాధ్యమే, అసాధ్యమే. ఇప్పుడు ఈరోజు మాట, నేను ఈరోజు చెప్పిన మాట రేపు ఉండకపోవచ్చు. అంటే రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్స్ బట్టి కొంచెం ఉంటాయి. ఏదో పట్టుదల వస్తుంది, మనల్ని ఏదో అంటారు, మనల్ని ఏమంటే తప్పని మనం కూడా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నాకు చాలా గొప్పది, నాకు కలమ్మ తల్లి తిండి పెట్టింది. ఈరోజు నేను ఎంత టువాడు అంటాను, కలమ్మ తల్లి. నేను ఆ విషయం దాకా నాకు ఇంట్రెస్ట్. నాకు చిరంజీవి ఫ్యామిలీ అంటే ప్రాణం, చిరంజీవి ఫ్యామిలీ అంటే ఇష్టం, చిరంజీవి ఫ్యామిలీతోనే నేను ఉంటాను. నాకు ఒకటి. కాకపోతే రాజకీయంగా కాదు, నాకు ఫ్యామిలీ విషయంగా, నేను సినిమా ఇండస్ట్రీ విషయంగా చిరంజీవి గారితో ఉంటాను. నాది ఏదైనా నేను ఫస్ట్ దాసనాథ గారితో ఉన్నాను, ఇప్పుడు నేను ఉన్నంత వరకు, నా శ్వాస ఉన్నదాకా నేను చిరంజీవి గారితో ఉంటాను. శ్వాస ఉన్నదాకా కూడా నేనంటే నాకు ఇద్దరే, ఒకటి దాసనాథ గారు, ఒకటి చిరంజీవి గారు. వీళ్ళిద్దరు తప్ప నాకు ఇంకొకటి తెలియదు. నాకు ఇంకొక లెవెల్ కూడా, నాకు ఇంకొక లెవెల్ శత్రువులు అని కాదు, నేను వాళ్ళతోనే ఉంటాను. వాళ్ళ కుటుంబం జోలికి వస్తే ఒప్పుకోను. ఇస్ ది వన్. ఇక రాజకీయంగా అంటారా, రాజకీయంగా నాకు ఏది ఇంట్రెస్ట్ లేదు. కానీ రాజకీయంగా ఇప్పుడు ప్రెసిడెంట్ మొన్నటిదాకా నేనైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసాడు తప్పు అని చెప్పి బయటకు వచ్చాను, తప్పు అని చెప్పేసి నేను ఖండించాను. మొన్నటిదాకా కూడా లోకేష్ గారు నాకు ఫోన్ చేసి అన్న సపోర్ట్ చేయమని, థ్యాంక్స్ చెప్పి సపోర్ట్ చేయమన్నారు. అంటే బాగా టైట్లో వైసీపీ బాగా అందరిని అరెస్ట్ చేస్తున్న టైట్లో ఉన్నప్పుడు, అంటే పార్టీ గవర్నమెంట్ లేనప్పుడు మాట్లాడలే, గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ లేనప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఖండించిన వ్యక్తిని నేను. ఆ రోజు మొత్తం టోటల్గా గట్టిగా మాట్లాడింది నేను. జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడని చెప్పింది మాట్లాడింది నేను. ఓడిపోతావని చెప్పి మాట్లాడింది నేను. మీకు ఆటోమేటిక్గా గ్రాఫ్ తగ్గుతుందని చెప్పింది నేను. కనుక ఎవరికైనా ఎదురుగుంటనే మాట్లాడేది తప్ప, ఇప్పుడు కూడా 3 సంవత్సరాలు ఉంది ఇంకా. ఈ రోజు దాకా నన్ను ఏమైనా చేయొచ్చు వాళ్ళు, కానీ
నేను తప్పు చేస్తే అరెస్ట్ అవ్వడానికైనా సరే దేంట్లో ఉండడానికి దేనికి భయపడను, కానీ నిజంగా చెప్పడం ఇది మీరు వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారో లేదో వాళ్ళ ఇష్టం, కానీ 100% టీడీపీ జనసేన రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్లోనే నేను మాట్లాడుతున్నాను తప్ప లేని గవర్నమెంట్. ఇప్పుడు నాకేం జగన్మోహన్ రెడ్డి నేను చెప్పాను పరిచయం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు అండగా ఇవ్వడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు అయ్యో నట్టుకుమార్ నీకు ఏ పోస్ట్ ఇస్తానంటాడా? అసలు ఇప్పుడు ఉన్న అధికార పార్టీని వదులుకొని, అధికార పార్టీతో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. నాకు లోకేష్ గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో అందరితో అధికార పార్టీని వదులుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళను. కానీ నాకు ఇక్కడ పదవద్దు, అక్కడ పదవద్దు, ఇక్కడ నాకు వచ్చి నాకు అవార్డు ఇవ్వాల్సిన, అక్కడ అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడిన మాటలు అన్నింటిలో నిజం ఉన్నాయి. కాబట్టి టీడీపీ గవర్నమెంట్లోనే నేను ప్రశ్నించాను, అంటే ప్రజల పక్షాన ప్రశ్నించాను. రైట్ నాకుంది కాబట్టి నేను ప్రశ్నించే హక్కు నాకుంది కాబట్టి ప్రశ్నించాను. సార్, ఒక మంచి ఎజెండాతో ఒక మంచి మార్పు కావాలని మీరు కోరుకుంటున్నారు. మీరు మీతో డిస్కస్ చేసిన తర్వాత, మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్క మాటకి కూడా దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అంత పీపుల్ సైడ్ నుంచి మీరు ఆలోచించి వాళ్ళు మంచి కోరుకుంటున్నారు కాబట్టి మీ మంచి 100% జరగాలని మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీ వాల్యుబుల్ సమయం మా కోసం కేటాయించి ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.